వాచ్ ఒక బ్రాండ్ మీరు చెప్పు. టైమెక్స్. నువ్వు వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? బేసిక్స్. కపుల్ ఆఫ్ బ్రాండ్స్ అండ్ షూస్. యూస్ఫుల్. ఫ్రూట్స్ లో బ్రాండ్ చెప్పు. ఇతను ఫ్రూట్ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. మీట్ రాహత్, కో-ఫౌండర్ ఆఫ్ ఫ్రూటహాలిక్. పళ్ళు అమ్మడానికి, జ్యూస్లు అమ్మడానికి వీడు MBA చేసి దాని తర్వాత SRలో పనిచేసి ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నాడని చెప్పి. ఒక హై వాల్యూ ప్రోడక్ట్ నమ్మాలంటే హౌ ఇంపార్టెంట్ ఇస్ ప్యాకేజింగ్. మనం మందు తాగేటప్పుడు ఒక ప్లాస్టిక్ గ్లాస్లోనే వాటర్ పోసుకొని దాంట్లో వాటర్ ప్యాకెట్లో వాటర్ పోసుకుంటే చీప్ లిక్కర్ అంట. అదే మంచి విస్కీ గ్లాస్లోని ఒక రౌండ్స్ ప్యూర్ ఐస్ పెట్టి అదే 30 ml 60 ml పోస్తే విస్కీ ఆన్ ద రాక్స్. రియల్లీ స్విగ్గీ ఓపెన్ చేసి ఫ్రూట్ అని కొడితే ఫస్ట్ ఫ్రూట్ వాళ్ళకి కనబడుతుంది. ఎంత ఎత్తావు ఫండింగ్? ఇది ప్లీజ్ ఇది మాత్రం అస్సలు ఇదే వెళ్ళి బయటకు వెళ్ళి 80 రూపాయలు కొనుక్కుంటే why am I paying 200 rupees for this when I can get that for 80 rupees? కరెక్ట్. హే బ్యాక్ బెంచర్స్, మీ సపోర్ట్తో 100,000 సబ్స్క్రైబర్స్ వరకు కొట్టాము. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ మన పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు చాలా 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 మోటివేషన్ వస్తుంది. అండ్ మా టీమ్ ట్రిపుల్ ఇంటెన్సిటీతో పనిచేస్తే మీకేం వస్తుంది అంటారా? బెటర్ పాడ్కాస్ట్ వస్తాయి, బెటర్ నాలెడ్జ్ వస్తుంది. సో నా కోసం, మా టీం కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ will put a lot of smile on our faces. Thank you. Let's get started. మావాడు చెప్తున్నాడు ఇందాక బీచ్ రోడ్లో కూర్చొని సడన్ అరే మనం కూర్చొని 4 పకోడీ షాపులు 4 జ్యూస్ షాపులు పెట్టేసి లక్షలు సంపాదించేసిరా అని కూర్చొని మాట్లాడుకుని చాలా రోజులు ఉన్నాయి. అలాగే అన్న రాదన్న స్టార్ట్ చేసిండు, ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయిందో. నాకు తెలిసి ప్రతి ఫ్రెండ్ గ్యాంగ్ కి పానీపూరి బండి ముందు, చాట్ బండి ముందు, లేకపోతే ఒక ఫ్రూట్ జ్యూస్ బండి ముందు మనం రోజుకి 10,000 ప్లేట్లు అమ్మితే నెలకి ₹1,00,00,000 వస్తాయి. చాయ్ బిజినెస్, కాఫీ బిజినెస్, ఏదైనా సరే. సో 5 ఫ్రెండ్స్ అట్లీస్ట్ 12th పాస్ అయిపోయిన వాళ్ళు కూర్చుంటే ఇదే ప్లాన్. సడన్ గా అందరు బిజినెస్ అనలిస్టులు అయిపోతారు చాయ్ దుకాణం ముందు. అందరు కూర్చొని అన్న అరే అట్లీస్ట్ ఒక 300 మంది చాయ్ వేసుకున్నా కూడా ఒక 30 రూపాయలు చాయ్ వేసుకుంటే మా రోజుకి 10,000 తీస్తున్నాడు రా, మనం ఇది చేసినా బెటర్ రా. అసలు యాక్చువల్లీ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసేయాల్సింది. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ ఇంజనీరింగ్ చేసి అందరూ. నువ్వు ఇంజనీరింగ్? ఐఎమ్ జెమ్. ఎక్కడ జెమ్ అంటే? ఓ తెలీదా? తెలీదు. జనరల్ ఇంజనీర్ MBA. Oh, I didn't know this terminology. I am just general engineering. Well, lucky you've said another couple of years. Yeah, I did. అది కానీ అనుకుంటాం కానీ నేను 7 years ఇంజనీరింగ్, అది కూడా కాస్ట్లీ కాలేజ్లో మణిపాల్. చాలా కాస్ట్లీగా చదివా అనమాట. 7 years బట్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఇయర్ కాదు, లాస్ట్లో 3 సబ్జెక్టులు 3 ఇయర్లు ఉన్నాయి. లాస్ట్ వరకు బాగానే తనకు వచ్చాను, లాస్ట్ లో 3 అలా ఉంచేసాయి అనమాట. లాస్ట్ లక్కీగా కోవిడ్ చాలా ఇక చూసి రాసుకోండి అని చెప్పింది, చూసి రాసాను లాస్ట్, అప్పుడు పాస్ అయ్యామంట. బట్ ఐ రిగ్రెట్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఎక్స్పీరియన్స్ వెరీ డిఫరెంట్. కాలేజ్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. యూ లెర్న్ అ లాట్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏం చేయకూడదు నేర్చుకుంటాం కాలేజ్లో. వెరీ ట్రూ. So, I mean, unpopular opinion, if you ask me, engineering or MBA, do it for enjoying life. Yeah. But do not do it for ఇదేంటి మన చదువుకోవచ్చు లేకపోతే సబ్జెక్ట్ వస్తుంది ఇవన్నీ వరకొట్టేది కాదు. నేను పేరెంట్ అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే మా పిల్లల్ని ఇంజనీరింగ్ కానీ MBA కానీ పంపించకూడదు అనేది. నేను ఈవెన్ ఇఫ్ మై కిడ్ క్రైజ్ పప్పా నేను ఇంజనీరింగ్ చేస్తాను లేకపోతే నేను MBA చేస్తానంటే సమస్య లేదు, బెటర్ ఆప్షన్స్ ఇన్ ద వరల్డ్. బట్ నువ్వు ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ కరెక్ట్ ఉండాలి. నేను అమ్మాయిలు చూడడానికి వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో దమ్ము కొట్టడానికి వెళ్తానే, లేకపోతే డాన్స్ చేయడానికి వెళ్తున్నాను, లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా అంటే పంపిస్తాను. బట్ చదువుకుంటాను, సర్టిఫికెట్లు కావాలి నాకు, ఫిజిక్స్ ఫుల్ నేర్చేసుకుంటాను, M1 M2 క్లియర్ చేస్తా. M1 M2 బా దీనికైతే ఐ వుడెంట్ సెండ్ మై కిడ్స్. సో జమ్తో జాబ్ కూడా చేసావా? నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక 1.5 years హార్డ్ కోర్ సేల్స్ జాబ్ చేశాను. 1.5 ఎక్కడ? 1.5 years. సో నేను ICICIలో చేశాను, దాని తర్వాత IDBIలో చేసేసాను, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, BFSI. అండ్ ఆ 1.5 year చేసిన తర్వాత నాకేమనిపించిందంటే నన్ను ఇంకా ఎవ్వడూ ఉంచలేడు. నేను ఐరన్ కాదు కదా, నన్ను ఎవడో ఉంచలేడు ఇంకా.
ఎందుకంటే ఎవరైనా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అమ్మగలిగితే బట్ ఐ కెన్ సెల్ ఎనీథింగ్, ఎనీ డామ్ థింగ్. అండ్ నాకు తెలిసి I consider myself as a born salesman. Okay, because I like to sell things. Okay, package in a very beautiful way and sell and genuinely sell. And naake insurance and banking products chukkal chupicharu. And 1.5 years అయిన తర్వాత ఇంకా I became indispensable. ఎవడు నన్ను ఆపేదే లేదు, నేను ఏదైనా క్రాక్ చేస్తానని చెప్పి. అండ్ నేను MBA ఇంటర్వ్యూ కూడా నా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ పిచ్ చేసే మా ఇంటర్వ్యూవర్కి I got selected. నేను MBA నర్సింహోంజ్ అనే కాలేజ్లో చేశాను, బాంబే, NMIMS. క్రేజీ కాలేజ్. ఇట్స్ అ గుడ్ కాలేజ్, అఫ్ కోర్స్ గుడ్ కాలేజ్. సబ్జెక్ట్ అంటే ఇప్పుడు అహ్మదాబాద్ కానీ బెంగళూరు కానీ అంటే ఈ కాలేజ్ ఏంటంటారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నేను జాబ్ చేస్తూ క్యాట్ రాసాను 2 times. 98-99% లైక్ మంచి కాలేజెస్ అంటే యూ వోంట్ గెట్ ABC, లక్నో, ఇండోర్ అని. సో అప్పుడు నేను రియలిస్టిక్గా, బాబు నీకు ABCలు రావు, సో నువ్వు క్యాటో చేసి టార్గెట్ సంథింగ్ ఇస్ వెరీ వెరీ ప్రాక్టికల్. అండ్ ప్రాక్టికల్ ఏముందంటే NMIMS ఉంది, ఇంకా IIFT ఉంది, ZAT ఉంది, XLRI. ఈ 3 అటెంప్ట్ చేశాను. NMIMS was a good one. IIFT good. It's a great college. It's amazing college. NMIMS. Yeah. If Mumbai is Hyderabad is also very good college. NMIMS. అది నాకు తెలియదు కానీ బట్ నేను అట్లీస్ట్ ఒక 5 months మా జూనియర్స్ని ఐ ఇన్ఫ్లుయెన్స్డ్ దెమ్ టు జాయిన్ NMIMS. Very nice. వాళ్ళు కూడా ఇదే రట్లో పడిపోయారు. క్యాట్ రాస్తాను, 99% వస్తుంది, A కావాలా B కావాలా ఇంటర్వ్యూ అయిపోయి చూసుకోవచ్చు అనే ఫీల్డ్ లో ఉండేవారు. వాళ్ళు ఓయోలోని బైజూస్లో పనిచేస్తూ సేల్స్లోని చెప్పారు, మామ సేమ్ నువ్వు వేరేదే ఆలోచించకు, నేను ఐ వాజ్ ఇన్ యువర్ పొజిషన్. ఐ కీప్ రిపీటింగ్ ది స్టేట్మెంట్, యూ డోంట్ హ్యావ్ టు బికమ్ అ ఫూల్ ట్వైస్. లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ అండ్ డు నాట్ డూ ఇట్. ఒక్కటే పెట్టుకో, దాన్ని పక్కా కొట్టు. Even though it is not the best, second best is still fine. So Narsimhonji, which I feel is the second best, definitely not the best, but good enough for you to take you know till the door. దాని తర్వాత నుంచి నువ్వు ఎట్లా పర్ఫార్మ్ చేస్తావు. దట్ ఈస్ హౌ Narsimhonji happened in MBA. తర్వాత జాబ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ డిడ్ యు డూ? సో ఆ హార్డ్ కోర్ సేల్స్ 1.5-2 years అయిపోయిన తర్వాత ఇట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ ఉంది. ఓకే, పొద్దున్నే ఫార్మల్ చేసుకొని ఫుల్ క్లీన్ షేవ్. అసలు నన్ను క్లీన్ షేవ్ చేసి షేక్ అయిపోతావు. నేను చూసాను ఫోటో సడన్ గా, బికాజ్ మనం ముందు కాల్ చేసుకున్నప్పుడు చూసి ఇది రాట్లా లేదే. నాకు నా IDBI ICICI బాసులు చూస్తే క్లీన్ గెడ్డ ఉండి. సో బై ద వే నా ICICI ఇంటర్వ్యూకి నేను ఇలాగే వెళ్ళాను, ఎగ్జాక్ట్గా గెడ్డంతో చూసి. ది ఓన్లీ సోలేసెస్ పీపుల్ హూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇన్సూరెన్స్ ఆర్ రేర్. ఓకే. అండ్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఐ డోంట్ నో వాట్ రీజన్ యూ హ్యావ్ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ, ఐ లైక్ యువర్ కమ్యూనికేషన్, నీకు జాబ్ కావాలని గెడ్డని తీసేయాలన్నాడు. గెడ్డని ఏం సార్ రేపు పెరిగిపోతుంది, నేను తీసేస్తాను అని చెప్పి నెక్స్ట్ డే క్లీన్ షేవ్ చేసుకొని హెయిర్ కట్ చేసుకుని వెళ్ళాను. దిస్ వాజ్ బ్యాక్ ఇన్ 2015-16. Yeah, I think my dad was also working. My dad was a lawyer. మా తాతయ్య, నువ్వు పెళ్లి చేసుకున్న మా పాపని ఇక నువ్వు సంపాదించాలంటే లాయర్లు సంపాదించలేవు, MBA చేయమని చెప్పి MBA చేయించిన మా డాడీకి హైదరాబాద్ తీసుకొచ్చి. తర్వాత మా డాడీ చాలా కష్టపడి MBA పాస్ అయిన తర్వాత దెన్ హీ వర్క్ లైక్ స్మాల్ కంపెనీస్. దెన్ హిస్ ఫస్ట్ జాబ్ వాజ్ అన్ ICICI కదా, ICICI ముందు ఇంకో ఇలా ఇన్సూరెన్స్ కంపెనీ. సేమ్ ఇదే రీజన్ తీసుకున్నారంట. మా డాడీ హ్యాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాయర్ కదా. వైజాగ్ లో కూడా మా డాడీ లా చేస్తున్నప్పుడు అందరు కేసులు ఇచ్చారంట, ఎందుకంటే ఇంగ్లీష్ కొంచెం మాట్లాడి కొంచెం గట్టిగా మాట్లాడేది మా డాడీయే. అది పట్టుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి పోతే ఇన్సూరెన్స్ లో నీకు ఏముందో ఉండకపోయినా సర్టిఫికేట్లు ఉన్నాయి, నీకు ఇంగ్లీష్ వచ్చి బాబు రా జాయిన్ అవ్వని చెప్పి. దట్ వాజ్ ద ఫస్ట్ కార్పొరేట్ జాబ్ మై డాడ్ గాట్. ఇప్పుడు కూడా చెప్తారు, ప్రతిసారి చెప్తారు స్టోరీ నాకు ఇది. I guess the first insurance job landholders will never forget the experience. Absolutely. Insane experience. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఇన్సూరెన్స్ చూసేస్తే నువ్వు ప్రపంచంలో ఇంకేం చూడక్కర్లేదు. టఫెస్ట్. నేను PVR టికెట్లు 2 అప్పుడు ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది, ఎవరిదో తెలియదు కానీ 2 PVR టికెట్లు ఇచ్చాను నేను నా తరపున, నా పాకెట్ మనీ పెట్టుకొని, సరే గిఫ్ట్ ఇస్తున్నారు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే అని చెప్పి.
ఇన్సూరెన్స్ క్రెడిబిలిటీ పక్కన పెట్టేస్తే, వాటి ప్రపోజిషన్స్ పక్కన పెట్టేస్తే, పీవీఆర్ వాజ్ మోర్ ఎంటైసింగ్. అమ్మ పీవీఆర్ అది కూడా క్రుక్ కదా. బై క్రుక్. ఐ బిలీవ్ దిస్ వెరీ మచ్ మీన్స్ టు ఎన్ ఎండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ సమ్ కేసెస్. ఐ మీన్ ఫర్ మీ వాట్ ఎవర్ ఐ put as boundaries kada, within those limited boundaries whatever I do it's right for me. So what do you like, entrepreneur రాత్ ఇష్టమా లేకపోతే మంచి సేల్స్మెన్ రాడ్ సేల్స్మెన్ రాత్ ఇష్టమా? I would say sales is a subset of entrepreneurship. Okay, absolutely. And entrepreneur bug ఎప్పుడు ఉండే, but I was waiting for the right one. For example ICICలోనే IDBI చేస్తున్నప్పుడు కూడా I was very very sure that నేను నెక్స్ట్ MBA చేస్తాను, MBA తర్వాత కంపెనీ పెడతానని. ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా నేను MBA చేస్తాను, MBA చేసే ముందు 2 ఏళ్ళు పని చేస్తాను లేకపోతే 7 ఏళ్ళు పని చేస్తాను అని. సో దిస్ జర్నీ వాజ్ ఆల్రెడీ స్లేటెడ్ ఫర్ మీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ నేను ఎత్తి కాలేసాను అంటారు కదా. సో ఇంజనీరింగ్ అండ్ MBA ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్. ఇంజనీరింగ్ బదులు ఏంటి ఆప్షన్స్? డిగ్రీ. వైజాగ్లోనే ఇంజనీరింగ్లో సీట్ ఎవరికి రాలేదంటే డిగ్రీ చేసేస్తాడు. You know about that story, right? So engineering MSET decent rank. ఎట్లా వచ్చింది పక్కన పెడితే 4,000 వచ్చింది. ఈగో వచ్చింది, మా 4,000 వచ్చింది. ఎలా వచ్చింది అనేది దట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మిస్టరీ. షేక్ అయిపోతా చెప్తే 4,000 MSET ర్యాంక్ ఇస్ అ డీసెంట్ ర్యాంక్. అండ్ మా కాలేజ్లో షాక్ అయిపోయారు, రాత్రి 4,000 MSET ర్యాంక్ వచ్చిందని. ఐ డెంట్ గెట్ ఇట్ జెన్యున్లీ, బట్ అగైన్ some luck has happened. But some identi street smartness that I've used which has made me get into one of better colleges. But everything was by design. Me doing engineering was an informed decision. MBA was definitely an informed decision. MBA is the worst of the better of the worst decisions. Okay, for example engineering asal cheyakunda undalani MBA 100% cheyalani anukunnanu. But now after 10 years into working and setting up a company for the last 4 or 5 years, I realized that there are better avenues than doing a commercial MBA course. Okay, if you have entrepreneurship or setting up your own company, you don't need an MBA. నీకు ఒకవేళ MBA తర్వాత నీకు ఏ ఐడియాస్ లేకపోతే, if you want to pursue job for 10, 15, 20 years and then if you get an idea by serendipity నువ్వు కంపెనీ స్టార్ట్ చేయాలంటే MBA is, I don't think so, you don't have any other option apart from an MBA. So MBA అయిన తర్వాత it's also a very very interesting story which is very very personal to me. MBAలోని నాకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్లోనే ఏంటంటే ఫస్ట్ 10 days I was not allowed to sit in any of the placements, any of the companies అన్నమాట. ఓకే. అండ్ రీజన్ వెరీ సిల్లీ రీజన్, మన వాళ్ళతో చెప్తున్నాం కదా, ఇదేంటి వైజాగ్ వాళ్ళకి తీట కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ప్లీజ్ ఇది మాత్రం అస్సలు పెట్టకండి. బెస్ట్ వైజాగ్లోని ఇదేంటి, వైజాగ్ వాళ్ళని డిఫైన్ చేయాలంటే ఆంజనేయ మూవీలోని రవితేజ ఉంటాడు కదా, వాళ్ళు చూసిన వెంటనే మీరు కొంచెం తేడాగా ఉన్నారంటే ఇలా అంటాడు కదా, వైజాగ్ వాళ్ళు అందరినీ అదే చేయొచ్చు. చూసిన వెంటనే మీరు కొంచెం తేడా కలగాలంటే ఇలా అంటాం. సో ఎంబీఏలో స్మాల్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్. నేను దొరికిపోయాను. ఓకే, అండ్ ఐఎమ్ ఆఫ్ కంప్లీట్ ఫూల్ వెన్ ఇట్ కమ్స్ టు కవర్ అప్స్ మాట. ది థింగ్ ఇస్ ఐ లై, అండ్ ఇఫ్ ఐ లై ఐ కాంట్ కవర్ ఇట్ అప్. అండ్ నా మొహంలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1000 కోట్లు ఉంది అని చెప్పి నేను చూసేస్తాను మాట. Such a bad liar. A very bad liar. But having said that, I lie. Yeah. But whenever I lie, you'll easily, catch me. So, MBA lo first 10 days I was not allowed to sit in the plane. MBA lo 1-2 days lo placements అయిపోతాయి. So, first 1 week I was not allowed. మధ్యలో Saturday, Sunday వచ్చింది. Monday I was allowed to sit. And Monday నుంచి వచ్చిన కంపెనీస్ అన్ని సాఫ్ట్వేర్ అండ్ BFSI. సో, నా లవ్ ఏంటంటే FMCG మాట. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఆర్ మై లవ్. ఓకే, సబ్బు నుంచి షాంపూ వరకు అమ్మడం అంటే నాకు క్రేజ్ మాట. HUL డ్రీమ్ కంపెనీ. సో పార్లే, HUL, డాబర్, బ్రిటానియా ఇవన్నీ చూసి నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు రాసుకుంటానండి. అండ్ అందులోనే రెడ్ బుల్ అండ్ ఆల్ దీస్ కంపెనీస్ ఆల్సో కమ్ ఫర్ రిక్రూట్మెంట్. అండ్ రెడ్ బుల్ వెరీ వెరీ క్రేజ్ ఏంటంటే రిక్రూట్మెంట్. ఒక క్లబ్లో ఉండే, ఆ క్లబ్లో పార్టీ అవుతుంటే దీస్ గైజ్ observe the behavior and some of
say that whether this guy is or this girl is good or not. Wow. So అలాగా I got షార్ట్ లిస్ట్ ఇన్ ఫైనల్ రౌండ్ మాట రెడ్ బుల్ అని. సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, యాజ్ డాన్సింగ్ నేను ఒక అమ్మాయి మా బ్యాచ్ మేటే ఇలాగ ఫైనల్ షార్ట్ లిస్ట్ వచ్చిన వెంటనే రెచ్చిపోయి డాన్స్ చేస్తాం మేము. మరి నాకు తెలియదు కదా నేను కూర్చోలేను ప్లేస్మెంట్స్కి అని చెప్పి ఫస్ట్ 1 week. సో ఫస్ట్ 1 week FMCG కంపెనీస్ అన్నీ వచ్చాయి. లిటిల్ డిస్హార్టెండ్. హ్యావింగ్ సెడ్ దట్, అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నానంటే I've been working on something for almost 1 year while I was doing my second year in MBA. The bug that caught me was hydroponic farming. Okay, since I was... The year low? 2018. 2018 when I was in my second year in MBA. So hydroponic farming was a bug that caught me up, because always something that was there in my mind is if I were to ever do something on my own, nenu something related to agriculture chestanu, something which is very very close to nature chestanu, something related to consumer space or consumer products. ఈ 3 మైండ్లో ఉండే, వెరీ వెరీ బ్రాడ్, వెరీ వెరీ గ్రే, బట్ ఈ 3 కీవర్డ్స్ నా మైండ్లో ఉండే. ఈ FMCG కంపెనీస్ ఏం రాలేదు. సో నేను ఏం చేశానంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి, గూగుల్ అని చాలా ఈజీగా చెప్పేస్తున్నాను, కాకపోతే గూగుల్ ఇలాంటివన్నీ వాటికి నేను ఎలిజిబుల్ కూడా కాదు, ఎందుకంటే దే నీడ్ సమ్ టెక్కీ. అండ్ నేను C 4 సార్లు ఫెయిల్ అయ్యాను. 4th yearలో క్లియర్ చేశాను C లాంగ్వేజ్. C++ పక్కన పెట్టే CA 4th yearలో క్లియర్ చేశాను. సో అవన్నీ నాకు అర్థం కూడా కాదు. FMCG కంపెనీ వెళ్ళిపోయి BFSI is a choice that I won't even sit in any of these interviews. Tata, Aviva, HDFC Ergo, ICICI, everyone has come. And నా profile was a clear shortlist for them because I worked a couple of years in this industry. So packages also very very fancy packages for insurance industry because product managers and all didn't want to get into the space. So I was waiting, మంచి కంపెనీస్ వస్తాయి అని చెప్పి గెడ్డం కూడా పెరిగిపోతుంది. I was waiting, I was writing my script for the business plan. నేను మా ఇంట్లో చెప్పేసాను, నాకు ఫుడ్, బెడ్, షెల్టర్ ఈ 3 ఇవ్వండి, ఇన్వెస్ట్మెంట్ కావాలా లేదా అని నేను తర్వాత చూస్తాను, మీరు కొంచెమైనా సంపాదించారు కదా, ప్లీజ్ గవర్నమెంట్ జాబ్లు చేస్తారు కదా ఇద్దరు, కొంచెం జస్ట్ హ్యాండ్ టు మౌత్ లాగా కొంచెం నాకు లోన్ ఇస్తే ఐ సెట్ దిస్ అప్, ఎక్కువ పట్టదని చెప్పి. అప్పుడు అవుతూ ఉంటే దర్ ఇస్ దిస్ కంపెనీ కాల్డ్ SR గ్రూప్ అని చెప్పి వాళ్ళు వచ్చారన్నమాట. SR గ్రూప్ వస్తే ఫ్రెండ్ ఆఫ్ మైన్, నా రూమ్మేటే, అరే క్రేజీ థింగ్ దట్ SR ఈస్ డూయింగ్, దే ఆర్ వెంచరింగ్ ఇంటూ అగ్రి స్పేస్ అన్నాడు. నా కళ్ళు ఇంకా ఇప్పుడు నా పొలంలో మొలకలు వచ్చినాయి. క్రేజీ గుడ్ వన్, అది క్రేజీ అంతేనా? అంటే నా అడ్రినలిన్ వెంట్ టు నెక్స్ట్ లెవెల్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ కదా, ది ఎంటైర్ యూనివర్స్ culminates into getting those things done right. A confidence వచ్చింది ఇంకా. So SR has a very very innovative, one of the most innovative recruitment processes I've ever seen. Okay. There's 4 rounds. ఒక రౌండ్ లో ఏంటంటే ఒక ర్యాండమ్ టాపిక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఇస్తారు, ఇయర్ ఫోన్స్ ఇస్తారు, కాండమ్ ప్యాకెట్ ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. యూ హ్యావ్ టు స్పీక్ నాన్ స్టాప్ ఫర్ 1 minute. Nonsense for 1 minute. Okay. Nonsense కాదు, నాన్ స్టాప్. నాన్ స్టాప్. Okay, got it. So basically elocution debate. ఒక జామ్, జస్ట్ ఎ మినిట్ జామ్ అట. Right. అలాగా ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే దే గివ్ యూ ప్రాప్. ఓకే, అండ్ దే వోంట్ టెల్ యూ ఎనీథింగ్. హౌ డు యూ హ్యాండిల్ అ ప్రాప్? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ఇస్తాడు, లేక ఏదో ఒకటి ఇస్తాడు. దే జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ డూ ఇన్ అ రూమ్. Okay, right. In front of people. Right. They have their own assessment, but I felt it's very, very innovative, but at least it's not like any random ones. Okay. And third round is why you are the best అని చెప్పి ఒక 1 minute you have to talk మాట to convince them as to why we deserve to be a part of SR group అని. ఇదంతా నేను 3 rounds హార్ట్ అండ్ సోల్ఫుల్లీ చేశాను. క్లియర్డ్ 3 rounds. వై ఆమ్ ఐ నాట్ ఎలిజిబుల్ ఫర్ SR అని చెప్పి ఒక 1 minute చాలా ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చాను. ఐఎమ్ అ ఫెయిలియర్ బికాజ్ ఐ ఫెయిల్డ్ అండ్ ఐ స్టెప్డ్ ఆన్ టు ద స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని చాలా పోయిటిక్గా చాలా చెప్పాను. 4th round ఇస్ ద ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్. ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్లో చెప్పాను నేను, SR అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్, బట్ దెర్ ఇస్ వన్ సెగ్మెంట్ ఇన్ యువర్ కంపెనీ విచ్ ఇస్ గెటింగ్ ఇన్ టు అగ్రికల్చర్. నాకు అందులోని ప్లేస్ చేయించండి, ఐ విల్ జాయిన్, అదర్వైజ్ ఐ వోంట్ జాయిన్. Then the HR said that, sorry, that is completely out of the books. That is not the reason why we come to an MBA college to pick for an agri company. దాని తర్వాత ది హెడ్ ఆఫ్ ది ఎంటైర్ గ్రూప్, HR హెడ్ ఒక అతను ఉన్నాడు. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ రైట్ నౌ ఇన్ ఫ్రూటోహాలిక్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. ఓకే. సో అతను అన్నాడు,
he was shocked because I learnt about the agri company that SR is starting. And he said that, what do you know about it అని. సో మనం అసలే ఒక ఫుల్ స్క్రిప్ట్ అంతా రాసాం కదా హైడ్రోపోనిక్ ఫార్మింగ్ గురించి, అగ్రికల్చర్ గురించి, వాటి గురించి మొత్తం ఇంకా because the numbers are also on my fingertips. ఎంత ఎగ్జాక్ట్ అవుతుంది, what is the scope, what is the market and etc. Like, dude, this guy knows more than half of the team there back then. So we are selecting this guy now. So that is how I ended up in SR. SR is a proper corporate. Reliance, Tata, SR. That is how I see. And SR is one of the, I don't know, a lot of people do not know because they're not into consumer space. Yeah. And agri is the first consumer space they wanted to enter. But if you guys know, have you heard of Pluck? PLUCKK అని కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్ బెంగళూరులో చాలా హడావిడి చేస్తున్నారు. ఆ స్టోరీ కూడా చెప్తాను. సో ఈ ఎస్ఆర్లోని జాయిన్ అయినప్పుడు ది చైర్మన్ ఆఫ్ ఎస్ఆర్ శశి రూయి అని చెప్పి, he's exactly like Ratan Tata or let's say Dhirubhai Ambani. Ade league మాట. He's one of the richest people in India at a They point are oil of time. companies. Oil ship and oil all, companies. right? So atanu మా leadership batch, we are called as business leadership. It's a business leadership program. SR group companies future CEOs in ready చేయడానికి ఆ ప్రోగ్రామ్ మాట. So they recruit from different MBA colleges. XLRI, IIM, ISBs, everything. So all of us were sitting about 30-40 people. SR was in a mess at a point of time. CBI sanctions అని చెప్పి చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత there are lot of తొక్కింది. అంటే తొక్కడం కాదు, రైట్ చేస్తుంటారు కదా గవర్నమెంట్ అంటే. చాలా ఈజీ దొరికిపోతాం. సో మొత్తానికి అప్పుడు ఫుల్ కేసులు నడుస్తుండే. అయితే మొత్తం ఇంకా సిబిఐ, దీస్ గైస్ ఆర్ నాట్ ఈవెన్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్. సో చాలా అవుతుంటే సీరియస్ కేసెస్. ఎందుకంటే 2G స్కామ్ హ్యాపెండ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్, రైట్? సో వీళ్ళు గవర్నమెంట్కి ఏదో కాంగ్రెస్ లో చేస్తారేమో అని చెప్పి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంతర్ ఇంట్రొడక్షన్ లోనే అతను ఏమడుగుతున్నారంటే శశి రూయ గారు, మీరేం చేస్తున్నా, మీ ఫాదర్ ఏంటి అని. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ ఫాదర్ ఆర్ మదర్. ఓకే, సో అలా నాకు వచ్చింది బిజినెస్ అంటే వెంటనే చప్పట్లు కొట్టేస్తున్నాడు. ఎందుకంటే హీ లైక్స్ పీపుల్ ఫ్రమ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్. సో మీ ఫాదర్ ఏం చేస్తారంటే, ఫాదర్ కాదు కానీ మదర్ సిబిఐలో పనిచేస్తారు అన్నారు. దాని తర్వాత హీ హ్యాడ్ ఓకే దట్స్ నైస్. అంటే సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు. దరిద్రం ఏంటంటే పక్కన అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టేశారు. బట్ లేటర్ ఆఫ్టర్ 1 hour ఇట్స్ 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఎస్ఆర్లోని. He sent an ultimatum from one of the HR, group HR, national HR, మా HR పంపించి, in the next 1 day he needs to be out of the company అని. He took it to his ego. దాని తర్వాత I was being witty, not because to troll them or something. Mr. Shashi Rooy is one of the most wittiest people I've ever come across. ఓకే, అందరి మీద మంచి సెటైర్లు వేస్తాడు, మంచి జోకులు వేస్తున్నాడు. ఐ థాట్ ఇట్ వాజ్ సిచ్యువేషనల్ అండ్ హీ ఫీల్ ఇంప్రెస్డ్ అని చెప్పి నేను జర్రంతా వేసాను. ఇది వేసి టుక్ ఇట్ ఆఫ్ ఆన్ హిస్ ఈగో. అండ్ పాపం స్వర్గీయ శశి రూయ గారు he passed away recently, I guess. Really? Yeah. Minute of silence for him. నవ్వుతారండి. I can't see your face and we are serious about this. But yeah, minute of silence for him. మొత్తానికి ఆయన వల్ల అయితే నేను I was supposed to go to the company, but కట్ చేస్తే I didn't go because ఇంకో గార్డియన్ ఏంజల్ వచ్చి నన్ను రక్షించాడు. పోనీ వీడు బాంబేలో ఉన్నాడు, వీడిని బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసేద్దాం అని చెప్పి బెంగళూరు ట్రాన్స్ఫర్ చేస్తాను. సో I continued with SR for about 1 or 2 years మాట. అప్పుడు 2020 ఇంకా I put my foot down. ఇంకా చాలు అని చెప్పి then we started Fruitaholic. జస్ట్ ఒక 30 seconds లో అసలు Fruitaholic ఏం చేస్తా చెప్పు. తెలుగులో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే పళ్ళు అమ్ముతాం. వెరీ గుడ్. ఓకే, పళ్ళుతో పాటు జ్యూస్లు అమ్ముతాం, స్మూదీస్ అమ్ముతాం, దాని తర్వాత పళ్ళు రిలేటెడ్ అన్నీ అమ్ముతాం. That is what Fruitaholic is about. కాకపోతే now one thing that people will immediately relate to, or probably even you would think fruits is not a fancy space, right?
అండ్ పళ్ళు అమ్మడానికి, జ్యూస్లు అమ్మడానికి, వీడు ఎంబీఏ చేసి దాని తర్వాత ఎస్ఆర్లో పనిచేసి ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నాడని చెప్పి. బికాస్ there's a lot of things that MBA also teaches you. A lot of things that corporates also teach you. Most importantly, I've seen immense amounts of businesses, startups failing, startups succeeding. I've followed entrepreneurs, I've followed leaders, etc. There's one or two things that you learn. నువ్వు వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? I don't know. Okay. Some local brand. Okay. What is your favorite brand then in shirts? Name a couple of brands. Basics. Probably. Let's say. Go to basics. A couple of brands in shoes, if I may ask. Let's go with US Polo. US Polo is a brand. In watch ఒక బ్రాండ్ మీరు చెప్పు. Timex. Right now I'm wearing Timex. ఓకే. సోప్లో ఒక 2 బ్రాండ్స్ చెప్పు. Probably Lifebuoy. ఒక పర్ఫ్యూమ్లో ఒక బ్రాండ్ చెప్పు. You're putting me on the spot. I don't know. Dio. Okay, Dio. Like Fog, right? Fruits లో ఒక బ్రాండ్ చెప్పు. Good question. There's no brand in fruits. Which is exactly the reason why we wanted to start Fruitaholic. The reason I'll tell you why there's no brand in fruits, okay? As if told, I'm a sucker for consumer products, right? I see brand in every category. Okay, కొంచెం బిజినెస్ టర్మినాలజీ చెప్పాలంటే ప్రతి కేటగిరీ, కన్జ్యూమర్ కేటగిరీలో there's a brand. ఫినాయిల్ కూడా ఆఖరికి బ్రాండ్ ఉంది. అవును. Okay, so Reckitt and Ben cases started off with all these brands, Harpic and all. So there are brands even in phenyl, alanti basic consumer products, but there's no fresh food brand in India as of now. Globally, there are a few brands here and there, but even I'm not sure. But India loni, there is no fresh fruit brand, which is the entire basis of starting Fruitaholic, is to create, I would not say India, the world's best fresh fruit brand, and that's Fruitaholic. Tell me this, ఎందుకు లేదు చెప్పు. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ ఎనామలీ. ఇది ఒక బేసిక్ నెసెసిటీ కదా. బేసిక్ నెసెసిటీ అయి ఉండి ఇది ఒక స్టిల్ ఒక మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. ఎంటైర్ థింగ్ అన్నది. జస్ట్ బ్రేక్ డౌన్ ఈ ఫ్రూట్ ఇండస్ట్రీ అన్నది, జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ మీ. ఫ్రూట్ ఇండస్ట్రీ తెలియాలంటే అసలు యాక్చువల్లీ ఎప్పుడైనా రైతు బజార్ కానీ వెళ్ళావు కదా, రైతు బజార్ అంతా గందరగోళంగా ఉంటుంది, అన్ఆర్గనైజ్గా ఉంటుంది. ఒక ఫ్రూట్ మార్కెట్ ఆర్ ఎ వెజిటేబుల్ మార్కెట్ ఈజ్ 20 times more unorganized than a రైతు బజార్. రైతు బజార్ని చూస్తే చాలా ఆర్గనైజ్ అనిపిస్తుంది, ఒక ఫ్రూట్ మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ వెళ్తే అంత అన్ఆర్గనైజ్గా ఉంటుంది. ద రీజన్ ఐమ్ టెలింగ్ ఇస్ ది agri company that I worked in SR, my first 2 months was to sit early in the morning from 4 to 7 in vegetable markets and fruit markets. And do what? Just understand ఏంది కేయాస్ అన్నదా. ఒక్కొక్కడు ఎంత అమ్ముతున్నాడు, ఏంటి అమ్ముతున్నాడు, క్వాలిటీ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆప్షన్లు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్. సో ఎస్ఆర్లోని ఇట్స్ జస్ట్ నాట్, ఐ డెంట్ పాస్ టైమ్ ఫర్ 2 years. ఎస్ఆర్లో 1 year అయిన తర్వాత ద నెక్స్ట్ 1 year, ఆ స్టోరీ చెప్పలేదు, మధ్యలో కట్ చేస్తాను. కానీ ఎక్కడైతే బెంగళూరుకి వెళ్ళిపోయాను కదా, ఆ బెంగళూరుకి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్రూటాలిక్ మధ్య చాలా యుద్ధాలు అయ్యాయి, చాలా యాక్షన్ ఉంది. ఆ యాక్షన్ అంతా కట్ చేసి KGF Part 2 చేయట్టు చెప్పేస్తాను, ఇలాగ ఫ్రూటాలిక్ స్టార్ట్ చేస్తామని. బట్ ది ఎంటైర్ లెర్నింగ్ కర్వ్ ఫర్ 1 year, okay, happened when I was in Bangalore. And which made Fruitaholic sustain for the last 5 years. Because I'll probably keep repeating this. You don't have to learn from your mistakes, learn from others' mistakes. Okay, you don't have to be a fool twice. If someone else is a fool, try not to become the same fool. So SR lo unnappudu whatever I have learned for like 1 year in Bangalore kada, podduna market ki elli right from A to Z of fruit industry and vegetable industry akkada నేర్చుకున్న తర్వాత ఫ్రూట్స్ లోకి వచ్చాను. So when you asked about this entire unorganization, it's a supply chain problem. Okay, supply chain అంటే ఏం లేదు, పళ్ళు ఫామ్ నుంచి కన్స్యూమర్ కి ఎట్లా వస్తుందో, ఫార్మ్ టు ఫోక్, దట్ ఫ్యాన్సీ టర్మ్. ఆ మధ్యలో ఉన్న దాని అంతా సప్లై చైన్ అంటారు కదా. నా ఈ సప్లై చైన్ ఇస్ వెరీ బ్రోకెన్, రైట్, యాజ్ యూ సెడ్. బట్ దెర్ ఆర్ బ్రాండ్స్ అండ్ దెర్ ఆర్ కంపెనీస్ విచ్ మేక్ ఇట్ అ లిటిల్ సీమ్లెస్. Okay, there are innovations in supply chain. There are innovations in seeds as well.
ఓకే, ఒక యాపిల్ ఎర్రగా బాగా బుద్ధిగా రావాలంటే ఎట్లా చేయాలో అని చెప్పి ఆ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇన్నోవేషన్. మొత్తం AI చెప్పి అగ్రిటెక్ అని బజ్ వర్డ్ యూ హియర్, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ హౌ టు ensure that best crop comes out, best outcome comes out. And there are amazing retailers. When we say Instamart, Zepto, Blinkit, probably the most powerful companies in India, brands in India right now. Okay, they're amazing retailers. But the only thing that is missing in the entire ecosystem is a brand. Okay, because everyone's solving every problem, but no one is able to create a demand. Okay, there's no brand which is created in demand. That is where we exactly seen that there is a huge scope for us to organize the entire unorganized fruit market. Because రోడ్డు మీద పళ్ళు అమ్మేట కూడా అట్లాగే అమ్ముతాడు కమింగ్ 100 years వరకు. రోడ్డు మీద జ్యూస్ షాప్లు కూడా అట్లాగే అమ్ముతారు నెక్స్ట్ 100 years వరకు. సో ఇస్ ఫినైల్ అండ్ రేషన్ షాప్, సో ఇస్ పల్లీలు, రైస్ కూడా బ్యాగ్ లో పెట్టి నెక్స్ట్ 100 years వరకు అమ్ముతారు. ఓకే, నాట్ ఎవ్రీ రైస్ ఇస్ అ కోహినూర్ బాస్మతి రైస్ ఆర్ అ బ్రాండెడ్ రైస్. ఎవ్రీవన్ విల్ హ్యావ్ లూజ్ రైస్, లూజ్ మిర్చి, ఎవ్రీథింగ్. బట్ that is where we thought there is scope of creating a fresh fruit brand, and we just don't sell fruits for it. We give some kind of value addition, which is the second part of the question that you've asked. In the center is unorganized kada. One of the reasons why it has remained unorganized is because no one is adding value to fruit. ఇప్పుడు నేను పండుగ వేస్తే దానికి వాల్యూ ఉండదు, స్టిక్కర్ పెట్టేస్తే బ్రాండ్ అవ్వదు. ఆ పండుగకి కొంచెమైనా వాల్యూ యాడ్ చేసి ఇస్తే దెన్ ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ వేర్ అ బ్రాండ్ కెన్ బి క్రియేటెడ్. ఇట్స్ లైక్ బేసిక్ పత్తి. సో బ్రాండ్ అంటున్నారా, ఐ థింక్ ఫ్రూట్స్ లో క్లోజెస్ట్ టు ద బ్రాండ్స్ వచ్చినవి అంటే సిటీస్. షిమ్లా యాపిల్ అంటాం, నాగ్పూర్ ఆరెంజ్ అంటాం. ఐ థింక్ దట్ ఈస్ ద హైయెస్ట్ బ్రాండ్ వీ హ్యావ్. అన్నట్టు అసలు లైక్ ఇండివిజువల్ బ్రాండ్స్ అయితే డెఫినెట్ గా లేవు. నాకు తెలిసి ఇండివిజువల్ బ్రాండ్స్ రాకపోవచ్చు కూడా ఒకవేళ ఒక్క ఫ్రూట్ అమ్మితే. సింపుల్, నేను పత్తి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి ఉంది, పత్తి యాజ్ అన్ కాటన్. సో పత్తి గ్రో చేస్తారు, పత్తి ఏమో ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళు ఒక కాటన్ కింద చేసి, కాటన్ ఏమో క్లాత్ కింద మార్చి, క్లాత్ ఏమో షర్ట్ కింద మార్చి దానికి లేబుల్ వేస్తే అప్పుడు ఆ 50 rupees నుంచి 5,000 rupees వరకు ఏదైతే వాల్యూ ఎడిషన్స్ అవుతాయో అప్పుడు వాళ్ళు 5,000కి అమ్ముతారు. ఫ్రూట్ కూడా ఇప్పుడు పత్తిలో అమ్మేస్తే ఒక బ్రాండ్ లేబుల్ పెడితే ఎవరు కొనరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్రూట్ హాలిక్ యాపిల్ ఇచ్చాను, దాని తర్వాత వేరే ర్యాండమ్ బ్రాండ్ ఒకటి తీసుకొని యాపిల్ ఇచ్చాను, కస్టమర్కి ఫరక్ పడదు. ఓకే, అండ్ నా బ్రాండే బాగుంటుందా అంటే ఫ్రూట్స్, ఒక చెట్టు పండే ఫ్రూట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో వాల్యూ ఎడిషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మా దాంట్లో. అండ్ అందుకనే ఫ్రూట్ హాలిక్లో చూస్తే వివేక్కి ఒక యాపిల్ కావాలంటే యాపిల్ పండిస్తాం హోల్ ఫ్రూట్. వివేక్కి జ్యూస్ తాగాలంటే యాపిల్ కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఇస్తాము. వివేక్ యాపిల్ స్మూదీ తాగాలంటే యాపిల్ స్మూదీ ఇస్తాము. వివేక్ యాపిల్ కంబూచా కావాలంటే యాపిల్ కంబూచా ఇస్తాము. వివేక్ యాపిల్ ఐస్ క్రీమ్ కావాలంటే యాపిల్ ఐస్ క్రీమ్ ఇస్తాం. ఫ్రూట్ నీకు ఇష్టం వచ్చిన ఫామ్లోని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తినగలగాలి. ఆ వాల్యూ ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాం. అందుకనే ఫ్రూటోహాలిక్ విల్ బికమ్ అ బ్రాండ్. మేము పళ్ళు ఒక్కటే చేస్తే విల్ నెవర్ బికమ్ అ బ్రాండ్. సో బ్రాండ్ బేసిక్ టెనెట్స్ నేను బిజినెస్. సో బేసిక్గా ఎంటైర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. ఎంటైర్ ఎకోసిస్టమ్. ఆ ఎకోసిస్టమ్లోని బిజినెస్ ఇన్నోవేషన్స్ ఉంటాయి. ఎకోసిస్టమ్లోని బిజినెస్ని కొంచెం క్రియేటివ్ వేలో ఎట్లా చేయాలి, బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఎట్లా చేయాలి. సూర్యబాయ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లోని వాడ ప్రతి సిటీలోని వాడ గన్ ఎట్లా ఉండాలి. 50 మంది, ఒక 50 క్లౌడ్ స్టోర్లు ఒక సిటీకి ఉంటే అసలు ఏం తెలుసా నీకు? ఈ డైలాగ్ నేను ఇంకా ప్రతి టేబుల్లో మా పండు ఉండాలని చెప్పేసి చెప్తా అనుకున్నాను. వాడు ప్రతి టేబుల్ మీద గన్ ఉండాలంటారు కదా. బట్ దట్ ఈస్ ద బిగ్గర్ విజన్, రైట్? దట్ ఈస్ ద బిగ్గర్ విజన్. అండ్ ఈ వాల్యూ ఎడిషన్ ఏదైతే అన్నానో, ఇప్పుడు బిజినెస్లో అగైన్ మేము నేర్చుకున్నది ఏంటంటే 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ద మోర్ యూ యాడ్ వాల్యూ ఎడిషన్ ఉంటే ద మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ పీపుల్ టు రిజిస్టర్ అన్నమాట అండ్ టు క్రియేట్ అ బ్రాండ్. సో అందుకనే ఐస్ క్రీమ్స్ కానీ కంబూచాస్ కానీ ప్రొడక్ట్ రేంజ్ అనేది చాలా బ్రాడ్గా పెట్టాం. ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. సో కమింగ్ బ్యాక్ టు సప్లై చైన్, ఇప్పుడు ఒక ఫ్రూట్ మార్కెట్ సప్లై చైన్ చూసుకుంటే రైట్ ఫ్రమ్ చెట్టు నుంచి మనకి లైక్ లెటెస్ట్ మనకి మండి ఉందనుకో, ఫ్రూట్ మండి, అక్కడికి వచ్చే వరకు మధ్యలో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు నార్మల్గా? ఓకే, సో నువ్వు 50% టచ్ చేసావు. ఎందుకంటే మంది నుంచి మన ఇంటికి వచ్చే వరకు కూడా ఇంకో 50% మంది ప్లేయర్స్ ఉంటారు. అది కంటిన్యూ కవర్ చేసేసి, ఎందుకంటే వాస్ట్ సప్లై చైన్. జస్ట్ ఇమాజిన్, ఫ్రూట్ షెల్ఫ్ లైఫ్ ఉండదు. అవును,
అండ్ ఆ షెల్ఫ్ లైఫ్ ఉండకపోవడం బిగ్గెస్ట్ నెగిటివ్. ఓకే, నేను ఇప్పుడు కూడా ఒక సోప్ వాళ్ళని కానీ, ఒక పర్ఫ్యూమ్ వాళ్ళని కానీ, ఒక బిస్కెట్ వాళ్ళని కానీ చూస్తే అరే మీరు 6 నెలలు పెట్టుకుంటున్నారు, అరే ఆ సోప్ వాడికి ఏడాది షెల్ఫ్ లైఫ్, ఏది చూసినా సరే షెల్ఫ్ లైఫ్. చిప్స్ ఉన్నాయి, అరే చిప్స్ ఈడికి 12 నెలల షెల్ఫ్ లైఫ్. ఐస్ క్రీమ్ వాళ్ళు కూడా ఆఖరికి షెల్ఫ్ లైఫ్ ఉంది. సో నా ఫేవరెట్ ఫుడ్హాలిక్ ప్రోడక్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్స్, ఎందుకంటే దానికి షెల్ఫ్ లైఫ్ ఉంది కాబట్టి. సో ఎందుకంటే బిజినెస్ పర్స్పెక్టివ్ లోని, ఆపరేషన్ పర్స్పెక్టివ్ లోని షెల్ఫ్ లైఫ్ లేకపోతే, ఇప్పుడు మన అవ్వకముందు పాడ్కాస్ట్ స్టార్ట్ అవ్వకముందు కూడా డ్రాగన్ ఆ బాంబే నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ అన్ని ఓవర్ నైట్ అయిపోవాలి. అండ్ ఈ డెసిషన్స్ అన్ని సాటర్డే సండే నాది వీక్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాడేమో బిజినెస్ లో డ్రాగన్ ఫ్రూట్ థాయిలాండ్ నుంచి వచ్చింది బాంబేకి, బాంబే నుంచి బెంగళూరు వచ్చింది. బెంగళూరులోనే ఎవరైతే రీటైలర్కి మేము అమ్మాలనుకున్నామో వాడేమో మాకు ఆర్డర్ వద్దు అని క్యాన్సిల్ చేస్తాడు. సో అక్కడ ఒక 700 kg డ్రాగన్ ఉంది. ఆ డ్రాగన్ హైదరాబాద్ చేస్తే ఇక్కడ మాకు మార్కెట్ ఉంది కాబట్టి వెంటనే అమ్మేయచ్చు, లేకపోతే బాంబేకి వెళ్తే అక్కడ కూడా మాకు మార్కెట్ ఉంది కాబట్టి వెంటనే అమ్మేయచ్చు. సో డెసిషన్ అది తీసుకుంటున్నాం. అండ్ అది ఇప్పుడు తీసుకోకపోతే రాత్రి బయలుదేరదు, రాత్రి బయలుదేరకపోతే పొద్దున్న రాదు, పొద్దున్న రాకపోతే పాడైపోతుంది, పాడకపోతే 70,000 లాస్ అది. అందుకనే ఆ ఫోన్ డ్రాగన్ పంపి కోడ్ పెట్టాడేమో, కొత్త కంపెనీ లాంచ్ చేస్తాడేమో. డ్రాగన్ లాంటివి 35 డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో 35 కాంప్లికేషన్స్ ఉంటాయి. సప్లై బేసిక్ ఫార్మర్ ఉంటాడు. ఓకే, ఫార్మర్ కి ఒకటే పని పండించడం, వేరే ఏం పని ఉండదు. ఫార్మర్ దగ్గర నుంచి ఫామ్ కొనేసే ఒక మనిషి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైన మామిడి తోట తీసుకుందాం. గ్రో చేసేవాడు ఒకడు ఉంటాడు, మామిడి తోట అంతా కొనేసేవాడు ఒకడు ఉంటాడు. ఆ తోట దగ్గర నుంచి తోటకి వెళ్ళి ఒక ట్రక్ని పంపించి ఆ ట్రక్లోని మామిడి పళ్ళన్నీ నింపి ఒక స్టోరేజ్ కలెక్షన్ సెంటర్ అని అంటారు మాట. నార్మల్గా ప్రతి చిన్న పల్లెటూరులో కలెక్షన్ సెంటర్ ఉంటుంది. ఆ కలెక్షన్ సెంటర్కి పట్టుకెళ్ళి ఆ కలెక్షన్ సెంటర్లోని పెద్ద హోల్సేల్ మార్కెటర్కి పోగేసి అమ్ముతారు. పోగు కూడా కాదు, దాని ముందు పోగేసే ముందు ఈ స్టెప్ ఉంటుంది. సో ఒక పెద్ద కలెక్షన్ సెంటర్ ఉంటుంది. ఆ కలెక్షన్ సెంటర్కి పంపించిన తర్వాత ఆ కలెక్షన్ సెంటర్ నియరెస్ట్ మార్కెట్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బాట సింగారం అని ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది. అక్కడ వీళ్ళు పోగేసి దాన్ని ఆప్షన్ చేస్తారు. సో ఇక్కడే ఒక 4 మంది సప్లై చైన్ చూసారు. సో మార్కెట్లో ఆప్షన్ చేసిన తర్వాత ఎవరు కొంటారంటే ఆప్షన్ లోని ఈ చిన్న హోల్సేలర్స్ ఉంటారు కదా, హోల్సేలర్స్, చిన్న హోల్సేలర్స్ ఈ హోల్సేలర్స్ రీటైలర్స్ కి అమ్ముతారు. ఓకే, సో మళ్ళీ సిటీని బాగా చేసుకొని అక్కడి నుంచి సిటీ మండీ నుంచి కన్స్యూమర్ రావడానికి ఇంకోటి ఒక 3 phases ఉంటాయి. సో మంది నుంచి ఒక చిన్న హోల్సేలర్ కొంటాడు, హోల్సేలర్ రీటైలర్కి అమ్ముతాడు, రీటైలర్ ఏమో కన్స్యూమర్కి అమ్ముతాడు. ఎంటైర్ చైన్ లో ఎవడు ఎక్కువ డబ్బులు చేస్తాడు, చేసుకుంటాడు? ఎవడు చేయడు, ఎవడు చేసుకోడు. అందరూ పాపం రూపాయి తింటారు. కొద్దో గొప్ప ఆ రీటైలర్ కూడా తినలేమి. అందుకనే కదా ఇప్పుడు ఫ్రూట్ బ్రాండ్ రావట్లేదు. ఈ సప్లై చైన్ ఇంత హెవీ సప్లై చైన్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చేసిన వాడికి ఒకటే చేస్తే ప్రాఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ చేస్తున్నాడు, సోప్లో చేసిన వాడు రా మెటీరియల్ అంతా కొలేట్ చేసి సోప్ చేసి డైరెక్ట్ కన్స్యూమర్కి అమ్మేస్తాడు. మంచిదే, సప్లై చైనే లేదేమి. సిమిలర్లీ చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, షాంపూస్ కానీ ఎవరైనా సరే ఇదే చేస్తారు. ప్రాబ్లం ఫ్రూట్స్తో వచ్చింది ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సప్లై చైన్లో ఒక్కొక్క ప్లేయర్ ఉన్నాడు కాబట్టి, అండ్ జనరేషన్స్ నుంచి ఇలాగే వస్తుంది కాబట్టి నో వన్ ఈజ్ ఏబుల్ టు మేక్ మనీ. ఒకవేళ వాళ్ళు చేసుకున్నా సరే వాళ్ళ 30,000, 50,000, 60,000 వాళ్ళు అలాగే ఉంటారు. తాతల నుంచి చేస్తూనే ఉంటారు ఫ్రూట్ బిజినెస్లో. పోనీ లక్షలు సంపాదిస్తారు కొద్ది గొప్ప. బట్ ఇండియాలో ఒక అంబానీ అయిపోయి పళ్ళు అమ్మి అని ఎప్పుడు లేదు కదా, ఒక టాటా అయిపోయాడని ఎప్పుడు లేదు కదా. సో అది ఈ సప్లై చైన్ని కొంచెం కంట్రోల్ చేసి ఈ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ని తగ్గిస్తే, సో మీరు డైరెక్ట్గా ఫార్మర్స్ని సోర్స్ చేసుకుంటారు. ఫ్రూటాలిక్ మోడల్ చాలా సింపుల్ అంటే కాంప్లికేటెడ్ బిజినెస్ మోడల్, ఎవరు కాపీ చేయలేరు. కాపీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దర్ ఇస్ రియల్ బిజినెస్ మోడల్ ఇన్నోవేషన్ మధ్యలోనే. కాకపోతే ఫ్రూటాలిక్ ఒక్కటే చేస్తుంది, మేము డైరెక్ట్గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మేమే పళ్ళు తెంపుకొని డైరెక్ట్ కన్స్యూమర్కి ఇస్తాం, లేకపోతే రీటైలర్కి ఇస్తాం. ఓకే, మేము అమ్ముతాము, రీటైలర్స్కి ఇస్తాం. ఎందుకంటే మొత్తం మేము అమ్మలేం కదా, రిలయన్స్ ఉన్నది, జెప్టో ఉంది, బ్లింకిట్ ఉన్నాయి, స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి. రీటైల్ పెద్ద అదొక వేరే ప్రపంచం. సో ఆ ప్రపంచంలో ఎంటర్ అవ్వలేము కూడా మేము. సో ఆన్ ద అదర్ సైడ్ యువర్ లాజిస్టిక్స్ కంపెనీ. నో యార్,
ఫర్ ఎగ్జాంపుల్, Yeah. నో ఆఫ్ కోర్స్ నాట్. ఐ టెల్ యూ వన్ గుడ్ ఎగ్జాంపుల్. యాక్స్ ఉంది, అవును. లేకపోతే షాంపూ హెడ్ అండ్ షోల్డర్స్ తీసుకుందాం. హెడ్ అండ్ షోల్డర్స్ రా మెటీరియల్ సోర్స్ చేస్తాడు, దాన్ని షాంపూ కింద చేసి రిలయన్స్ లోని, జెప్టోలోని, బ్లింకిట్ లోనే పెడతారు. మేము కూడా అదే చేస్తున్నాం. రా మెటీరియల్ తీసుకున్న మ్యాంగో, ఆ మ్యాంగో బ్లింకిట్కి ఇస్తున్నాం. ఫ్రూటాలిక్ డబ్బాలో నీట్ గా ప్యాక్ చేసి దాన్ని కొంచెం వాల్యూ ఎడిషన్ చేసి కోల్డ్ ప్రెస్ జ్యూసెస్, ఐస్ క్రీమ్ చేసి, juices and all, but regular fruits you don't give it to. Fruits also we do branded, proper Fruitolic sticker వేసి. సో ఇట్స్ జస్ట్ నాట్ వన్ ప్రోడక్ట్ కదా. హెచ్యుఎల్ ఉంటే హెచ్యుఎల్ ఒక్క హెడ్ అండ్ షోల్డర్స్ లేకపోతే ఏదంటే లక్సో చేయదు కదా. హెచ్యుఎల్ డస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో అలాగే మేము ఒక పోర్ట్ఫోలియో ఆఫ్ బ్రాండ్స్, ఓకే. అండ్ రీటైలర్కి అమ్మితే వి వోంట్ బికమ్ అ నార్మల్ కంపెనీ. బ్రాండ్స్ ఓన్లీ సెల్ టు రీటైలర్స్. ఎందుకంటే బ్రాండ్, ఒక కన్స్యూమర్ బ్రాండ్, నువ్వు ఏ బ్రాండ్ అయినా ఆలోచించు, వాళ్ళ ఓన్ ఛానల్ ఎప్పుడు పెట్టుకోరు అపార్ట్ ఫ్రమ్ D2C. వీ డోంట్ వాంట్ బికమ్ అ D2C ప్లేయర్. D2C ఇస్ జస్ట్ ఛానల్. మేము రీటైలర్స్కి అమ్ముతాం. రిలయన్స్, జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో వస్తుంది. మేము ఎప్పటికీ 10 నిమిషాల్లో డెలివర్ చేయలేము. డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని లెవరేజ్ చేసుకోవడం అంతే. రీటైల్ ఛానల్స్ ఉన్నాయి, ఆ రీటైల్ ఛానల్స్ లోని మేము సప్లై ఇవ్వాలి అంతే. ఎందుకంటే ఎన్ని కోట్లు వెళ్తున్నాయి జెప్టోకి, బ్లింకిట్ కి, దాని తర్వాత ఇన్స్టామార్ట్ కి. ఐ మీన్ ఎంత ఇన్నోవేషన్. జస్ట్ ఇమాజిన్, నేను మొన్న యోగా మ్యాట్ 10 minutes లో ఆర్డర్ చేశాను, కుక్కర్ 10 minutes లో ఆర్డర్ చేశాను. నేను మన టోస్టర్ చేసా 10 minutes లో. మా అమ్మ బ్రెడ్ అంటే బ్రెడ్ ఎందుకు టోస్టర్ పెడతా అని చెప్పి టోస్టర్ కూడా పెట్టా, శాండ్విచ్ టోస్టర్. సచ్ మైండ్ హ్యాక్ ఇట్ ఇస్. అంటే ఏదో డబ్బులు మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతున్నాయి కదా, సేమ్ అదే ప్రైస్ అమెజాన్ లో కూడా అదే ప్రైస్ ఉంది. ఐఎమ్ గెట్టింగ్ ఇట్. Amazon and Flipkart will become redundant in future. Absolutely. Yeah, it is. But our biggest customers are Zomato and Swiggy and Zepto. Yeah, it is. మాకు వాళ్ళ దగ్గర నుంచి సగం డబ్బులు, సగం అంటే 80%, 90% ఆఫ్ ద బిజినెస్ మాకు ఈ-కామర్స్ అండ్ క్విక్ కామర్స్ వేస్తున్నారు. Yeah, that's cool. డైరెక్ట్లీ ఫార్మర్స్ సోర్స్ చేస్తారు కదా, ఏమన్నా ఫస్ట్ టైం లేకపోతే ఫనీ ఇన్సిడెంట్ ఏమైనా అయిందా వెళ్ళినప్పుడు? ఫస్ట్ ఐ మీన్ ఫార్మ్ విజిట్స్ అయితే నాకు పర్సనలీ వెరీ వెరీ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఇన్ దిస్ ఎంటైర్ జర్నీ ఏమైనా ఉందంటే అది ఫార్మ్ విజిట్స్. ఓకే, ఎందుకంటే మేము ప్రతిసారి ఫార్మ్ సోర్సింగ్ అంటాం, రైట్? ఫార్మ్ సోర్సింగ్ పక్కన పెట్టేస్తే, వాటికి ఉన్న బిజినెస్ అడ్వాంటేజెస్ పక్కన పెట్టేస్తే, ఇండివిజువల్ పర్సనలీ ఒక ఫామ్కి వెళ్ళి ఒక చెట్టు నుంచి ఒక పండుని తెంపడం అనే ఫీలింగ్ అంటే వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. క్రేజీ ఉంటుంది. నా ఫస్ట్ ఫామ్ మ్యాంగో ఫామ్. ఓకే, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ అఫీషియల్ అన్నమాట అది. ఓకే, అతను చాలా ఒక 15 acres మంచిగా పళ్ళన్ని చెట్లన్నీ పెంచుకున్నాడు. అది వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇక్కడ హైదరాబాద్ ఏరియాలోని ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటో అన్ని అడిగి ఫైనలీ అతనితో కాంటాక్ట్లోకి వచ్చి మీ ఫామ్లో ఉన్న మ్యాంగోస్ అన్ని మేము తెంపుకుంటాం, ప్రైస్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత సరే అయితే మీరు రండి బాబు అని చెప్పాడు. అతను మార్నింగే క్యారేజ్ పట్టుకొని ఇడ్లీ, పంచదార, ఫిల్టర్ కాఫీ పట్టుకొని ఒక టాటా మారుతి సుజుకి వ్యాగనార్లో వచ్చాడనమాట. 15 acre ల్యాండ్ ఓనర్. వ్యాగనార్లో వచ్చి మమ్మల్ని 8 కల్లా ఉండమన్నాడు. సో దానికి నేను మా టీమ్ ఆఫ్ ప్లక్కర్స్ అనమాట. వాళ్ళు ఎక్కడంటే ఒక మధ్యలోని ఇక్కడ చాలామంది కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పి డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు కదా, వాళ్ళందరిలో మీకు చెట్లు ఎక్కి పళ్ళు తెంపడం ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందంటే ఒక 10 మందిని పోగేసుకొని ఒక ట్రక్లోని, ఓకే, టాటా ఏస్ ఐడియా ఉంది కదా, ఓపెన్ ట్రక్ టాటా చిన్నది, D400 అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో అందులోనే ఒక 10 మందిని వెనకాల మందని వేసుకొని నేను ముందు టాటా ఏస్లో కూర్చొని, జస్ట్ లైక్ 4 years బ్యాక్. నేను ట్రై చేయలేదు, మా టీమ్మేట్ ఒక అతను ట్రై చేశాడు అన్నమాట, పార్ట్నర్ కూడా టీమ్మేటే. సో మేము 10 మంది మంద వేసుకొని వెళ్తే అతనేమో పొద్దున్నే కూర్చొని ఇడ్లీను పంచదార తింటున్నాడు. సరే మరి కోయడం మేము స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇడ్లీ అవనివ్వండి అన్నాడు. దాంట్లో ఇడ్లీ అయింది, దాని తర్వాత ఫిల్టర్ కాఫీ నాకు కూడా కొంచెం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు పళ్ళు తెంపడం స్టార్ట్ చేయండి అన్నాడు. సో కొంచెం పద్ధతిగా తెంపాలి, ఏది పడితే తెంపకూడదు. ఒక్కొక్క పండు 150 grams అబోవ్ ఉండాలి. పండు మీద సంథింగ్ కాల్డ్ as బ్లాక్ సైట్ మార్క్స్ అని అవి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం రాటన్ మార్క్స్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఫ్లై మార్క్స్ ఉండకూడదు. చెక్ లిస్ట్ ఇచ్చాను బాబా. అంతా తెలీదు. చెట్టుకి ఒక పండు కాసింది, అది పుచ్చిపోతే పక్కన పడండి, లేకపోతే మీరు తీసుకెళ్ళండి.
మీ స్పెక్స్ మీ బిజినెస్ టర్మినాలజీ మా దగ్గర చూపించుకుని అన్నాడు. సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫార్మర్ వాడు పండించిందంతా ఇస్తాడు కదా, వాడి హీ వోంట్ వేస్ట్ ఎనీథింగ్. సో అప్పుడు మేము సర్లేండి సార్ మేము ఏదో ఒకటి చేసిస్తామని చెప్పి ఆల్మోస్ట్ 45 degrees ఉంది. ఓకే, ఇది ఎక్కడంటే గట్కేసర్ కాదు, హైదరాబాద్ వరంగల్ మధ్యలో. ఓకే, అండ్ 45 degrees ఎంత ఉంది, పీక్ సమ్మర్ మాట. 10 మంది ఇట్లా నా వైపు ఇలా ఎలా చూస్తున్నారంటే ఎంత మండు టెంట్లో పైసలు ఇస్తున్నావు కదా అని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ ఏమో జీడి పడుతూ ఉంటుంది. నాకేమో ఫుల్ ఎక్సైటింగ్ ఉంది, ఫస్ట్ హార్వెస్టింగ్ అది. ఓకే, అండ్ 15 ఆల్మోస్ట్ 10 acresలోని మొత్తం కలకలాడిపోతుంది ఆ ఫీల్డ్ అంతాను. నేనేమో టీషర్ట్ ఇప్పేసాను. టీషర్ట్ ఇప్పి ఐ వాజ్ వెరింగ్ షార్ట్స్. నా 90% ఆఫ్ ద టైం నేను షార్ట్స్లో ఉంటాను, లేకపోతే మిగతా 10% ట్రాక్స్లో ఉంటాను. సో షార్ట్స్ ఉండే టీషర్ట్ ఇప్పేసి నేను లీడింగ్ బై ఎగ్జాంపుల్ అనమాట. సో కత్తి పట్టుకొని మ్యాంగో పళ్ళాన్ని కోస్తున్నాను, జీడి కారుతూ ఉంటుంది, ప్రతి ఒక్కటి అప్పుడప్పుడు నా మొహం మీద పడుతుంది. వెంటనే గుడ్డ తీసుకొని మొహం తుడుచుకొని నీట్గా మామిడి పళ్ళని పేరుస్తున్నాను. ఆ 10 మంది నేను ఇంత గడ్డ వేసుకొని జుట్టేసుకొని చేస్తూ ఉంటే సర్లే సార్ చేస్తున్నారు కదా మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో అలాగా 10 acres మొత్తం ఈ స్టార్టెడ్ అబౌట్ 8 AM and 6 PM రాత్రి చీకటి వరకు. అంతా అయిన తర్వాత మధ్యలోని సద్దన్నం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వాళ్ళతోనే కూర్చొని మంచిగా అట్లా కూర్చొని వాళ్ళతోనే కూర్చొని భోజనం చేసాం. ప్రాబ్లీ ద మోస్ట్ మెమరబుల్. ఇట్ ఇజంట్ ఫనీ, బట్ ఫనీ ఏంటంటే ఆయన ఇడ్లీ ఇంకా పంచదార తింటాం, ఫిల్టర్ కాఫీ. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ఫార్మ్ విజిట్ ఎక్స్పీరియన్స్ మాట. అండ్ అది ఎట్లా ఉందంటే నేను కూడా ఒక వర్కరే, నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మిగతా అందరూ నేను చేసిన పనే చేశారు. సో అది వచ్చి దాన్ని నీట్గా దాన్ని రైపెన్ చేసి న్యాచురల్గానే అప్పుడు ఫస్ట్ ప్రొడ్యూస్ ఏమో చాలామందికి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఇచ్చాము, చాలామందికి అమ్మాము. ఇట్ వాజ్ ఇన్సేన్ ఎక్స్పీరియన్స్. అదే ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 20 foods చేశాను. సో రైట్ ఇది చేసింది హైదరాబాద్లోని. కట్ చేస్తే హిమాచల్లోని మనాలి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 2000 feet అబవ్ వేర్ వీ వర్. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంతైతే బట్టలు ఇప్పాను అక్కడ అంత బట్టలు వేసుకున్నాను. అక్కడ స్కార్ఫ్లు వేసుకొని అన్నీ వేసుకొని యాపిల్ ఫార్మ్స్కి వెళ్ళి యాపిల్స్ తెంపాను. అండ్ అక్కడ కూడా సేమ్ ట్రక్లోని ఐ స్టిల్ హ్యావ్ అమేజింగ్ వీడియోస్. ట్రక్లోని యాపిల్స్ అంతా ఇదేంటి ప్లేస్ చేసి దాన్ని ట్రక్లో ఎక్కిస్తూ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో రైట్ ఫ్రమ్ ప్లక్కింగ్ నుంచి నా కార్లో నేను డోర్ డెలివరీ ఆఫ్ పళ్ళు అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చే వరకు ప్రతిదీ నేను సప్లై చేయడంలో చేశాను. అండ్ నాకు తెలిసి ప్రతి ఒక్క ఫౌండర్ వాళ్ళ కంపెనీలోని కానీ వాళ్ళ బిజినెస్లో కానీ ఏదైతే అవుతుందో ఒక్కసారైనా ప్రతిదీ చేయాలి. అండ్ నాకు తెలిసి చాలామంది చేస్తారు కూడా, తప్పదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మాకు తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ డార్క్ స్టోర్ జూబ్లీ హిల్స్లో పెట్టినప్పుడు 3 ఉన్నారు, నేను నా పార్ట్నరు, ఒక వర్కర్ ఏం చేస్తాడంటే కొన్ని పళ్ళు చేస్తాడు, కొన్ని 2-3 ఫ్రూట్ జ్యూస్లు, కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ చేస్తాడు. ఆ 10 ఆర్డర్లు వస్తే 10 ఆర్డర్లు డిఫరెంట్గా ప్యాక్ చేస్తాడు. కోంపల్లి సైడ్, కార్ఖానా సైడ్ ఇవన్నీ మా పార్ట్నర్ వాటికి వెళ్ళి కార్లో ఇస్తుండే. నేనేమో హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ వైపు, కొండాపూర్ వైపు నేను చేస్తుండే. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక విల్లా కమ్యూనిటీలోని నేను వెళ్ళి ఇచ్చాను. ఆమెకి ఫోన్ చేశాను, మ్యామ్ ఇలా వచ్చాను నేను అని. వస్తే వేళ పాట లేదేంటి 8 o'clock ఎందుకు వచ్చామంటే, మ్యామ్ మీరు ఆర్డర్ 5 పెట్టారు కదా, సో 8 o'clockకి నేను అనుకున్నాను ఇచ్చేస్తాను, బట్ నెక్స్ట్ టైం నుంచి ఇంత లేట్గా రాని 8 PM అని. ఆమె తలుపు తీసింది, పళ్ళు తీసుకుంది, నేను వెనక్కి వెళ్ళి కార్లో వెళ్ళిపోతున్నట్టు చూసి నెక్స్ట్ డే ఫోన్ చేసింది మాకు, మీ పళ్ళు ఇంకెవరో తెచ్చి ఇచ్చారు, డెలివరీ బాయ్ రాలేదు, మీరు ఎవరికి ఇస్తున్నారు అని. మ్యామ్ నేనే ఇచ్చాను యాక్చువల్లీ పండు, నేనే ఫౌండర్ని, మా పార్ట్నర్ ఏమో వేరే చోటు ఇస్తారు, మేము వేరే చోటు ఇస్తున్నాం అని. ఏమో సారీ ఐ వాజ్ లిటిల్ రూడ్ టు. రూడ్ ఏంటి మ్యామ్, మీకు 8 PMకి పడుకునే టైం కదా మీకు. క్రేజీ ఎక్స్పీరియన్సెస్ అది. అండ్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే, సో ఫస్ట్ 3 months నాన్ స్టాప్ డెలివరీస్ డన్ బై మీ అండ్ మై పార్ట్నర్. 3 months వన్ సింగిల్ డార్క్ స్టోర్ ఉన్నప్పుడు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఆర్డర్స్ వచ్చేవి, డిఫరెంట్ కమ్యూనిటీస్కి వెళ్ళి డెలివర్ చేసేటోళ్ళం, ఓన్లీ టు ఆస్క్ దెమ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే డెలివరీ బాయ్స్కి మేము నిజం చెప్పాలంటే డెలివరీ బాయ్స్ కూడా ఇవ్వచ్చు, ఎవరినో ఒకరిని హైర్ చేసుకొని, బట్ ఫస్ట్ అండ్ ఫీడ్బ్యాక్ ఇన్ ఫస్ట్ 3 months ఎంత క్రూషియల్ ఒక్కసారి ఆలోచించు. ఫ్రూట్ ఎట్లా ఉంది,
డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ప్రైజింగ్ ఎట్లా ఉంది, కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ పర్ఫెక్ట్గా వచ్చాయా లేవా. అప్పుడు ఓన్లీ స్మూదీస్ అండ్ సాలడ్స్ ఉండేవి, కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఉండేవి, ఫ్రూట్స్ ఉండేవి. సో వీటి ఫీడ్బ్యాక్, ఇంకేం కావాలి మీకు ఫ్రూట్స్లోని, ఈ ఫీడ్బ్యాక్ అంతా ఫస్ట్ హ్యాండ్. ఎందుకంటే నార్మల్గా నేను ర్యాండమ్ అపార్ట్మెంట్కి వెళ్ళి అడగలేను. అండ్ ఇవన్నీ ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను. అండ్ దట్ టు కోర్ ఫ్రూట్ కన్జ్యూమర్స్కి. అండ్ ఫస్ట్ 3 months వీ హ్యాడ్ 10 foreigners ఆర్డరింగ్ ఫ్రమ్ అస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. వాళ్ళు బ్లూబెర్రీస్ ఆర్డర్ చేసేటోళ్ళు, స్ట్రాబెర్రీస్ ఆర్డర్ చేసే, ఆల్ ఎగ్జాటిక్ ఫుడ్స్ మేమైతే అమ్మేటోళ్ళు అన్నీ చేసేవాళ్ళు. ఒక ఆమె ఏమో నాకు ఒకసారి 5,000 rupees తెప్పించింది. ఎందుకు? టైంకి రోజు డెలివరీ చేస్తున్నా అని చెప్పి. అండ్ ఆమె US ఎంబసీలో పనిచేస్తుంది. మేము టిప్స్ యాక్సెప్ట్ చేయమంటే ఊరికో నీకు పెట్రోల్ ఖర్చు అంటే ఇంగ్లీష్లో ఉంది, ఇట్లా అట్లీస్ట్ కమ్ ఫర్ యువర్ ఫ్యూయల్ అని. దాని తర్వాత షీ డజంట్ నో టిల్ డేట్ that yeah, I'm one of the founders and I'm not a delivery boy. At that time I was a delivery boy, but 5,000 which is very very heartening. But I'm తీసుకోలేదు నేను కిడ్స్ అండ్ లవ్లీ ఎగ్జాంపుల్స్. క్రేజీ. చాలాసార్లు వాచ్మెన్తో గొడవ అవుతుంది, ఎందుకు వచ్చాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫార్మ్ సోర్సింగ్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ అండ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఒక ఫార్మర్ ఎట్లా ఆలోచిస్తారో మీకు తెలుస్తుంది. అండ్ ఫ్రూటోహాలిక్ ఎప్పుడు లాసెస్ చేయట్లేదు. ఓకే, వీ బికమ్ ఎబిటా పాజిటివ్. ఎబిటా పాజిటివ్ అంటే బేసిక్గా మేము ఒక 10 రూపాయలకు కొంటే పండు ఒక 15 రూపాయలకి అమ్మితే ఆ 5 rupees ఏదైతే ఉందో అవి మాకు ఖర్చులు అన్నిటికీ పనికి వచ్చేస్తుంది. సో మేము బ్రేక్ ఈవెన్ అవుతున్నాం. ఓకే, లాస్ట్ ఇయర్ మేము కొంచెం బ్రేక్ ఈవెన్ కంటే ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 మిగులుతున్నది మాకు. దీనికి మెయిన్ బేసిక్ ఫండమెంటల్ రీజన్ ఏంటంటే మేము ఫార్మర్ సైకి అర్థం చేసుకున్నాం. సో యూ ఆస్ రైట్, నాకు మార్కెట్ అర్థం చేసుకోవాలని. మార్కెట్ ఈస్ నథింగ్ బట్ ఓవర్ హియర్ ఫర్ అస్ ఇట్స్ ఫార్మర్స్. ఓకే, వాళ్ళ దగ్గర పండు గ్రో అవుతుంది. వాళ్ళకి 3 కావాలి. పండు పట్టుకెళ్ళమని డబ్బులు కావాలి, ఉన్న పళ్ళని పట్టుకెళ్ళిపోండి. నాకు మీరు ప్రతిసారి పంట పండేటప్పుడు మీరు వచ్చి కోసుకుని వెళ్ళిపోండి. ఈ 3 రిక్వెస్ట్లు, ఇంకేం అక్కర్లేదు. ఈ 3 ఫార్మర్కి ఇస్తే ఫార్మర్ ఖుష్ అవుతాడు, ఫుల్ దిల్ఖుష్ అవుతాడు. ఈ 3 ఎవడు చేయట్లేదు. ఫార్మర్ ఎక్కడో మండికి వెళ్ళి అమ్ముతున్నాడు, లేకపోతే రైతు బజార్కి వెళ్ళి అమ్ముతున్నాడు. నంబర్ 1 ప్రైస్ ఏంటంటే ఎవడో ఒకటి మార్కెట్లో సెట్ చేసిన ప్రైస్కే అమ్ముతున్నాడు. అండ్ పాపం ప్రతి ఫార్మర్కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తున్నది. సో ఈ 3 మేము ఆన్సర్ చేసాం, ఎందుకంటే ఫార్మర్తో ఇంటరాక్షన్ ఎక్కువైంది కాబట్టి. సో ఫార్మ్ సోర్సింగ్ వల్ల వాళ్ళు మాకు రేట్లు తక్కువగా ఇస్తున్నారు, మేము వాళ్ళకి ఆన్ టైం పేమెంట్ ఇస్తున్నాము, దాని తర్వాత కన్సిస్టెంట్ డిమాండ్ ఇస్తున్నాము, దాని తర్వాత ప్రతి పండిన ప్రతి ఫ్రూట్ తీసుకుంటున్నాం. సో ఐమ్ ప్రెటీ ష్యూర్ మీరు డేటా కలెక్ట్ చేస్తారు కదా ఫుల్గా? డేటానా? ఫుల్ డేటా. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు ఫార్మర్స్ అందరూ. మనకి ఏ ఊర్లో ఏ ఫార్మర్ పెళ్ళికి పిలిచిర్రా? పెళ్ళికి పిలిచిర్రా? పెళ్ళికి పిలవలేదు, కానీ ఎప్పుడు వెళ్ళినా సరే మంచిగా ఫుడ్ పెడుతుండే. అండ్ ఫార్మర్స్ అంటే ప్రిటీ వెల్ టు డూ. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కార్ ఉంది, ఒక్కొక్క మధ్య ఇల్లు ఉంది. బట్ అట్ ద సేమ్ టైం తలకి తలపాగా వేసుకుంటాడు, లేకపోతే కండు వేసుకుంటాడు, ఫామ్కి వెళ్తాడు, కాళ్ళు బురదలో మాత్రం బక్కా పెడతాడు. సో యా, బ్యూటిఫుల్. సో నా పాయింట్ ఏంటంటే ఇన్ని ఆల్మోస్ట్ రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి మనకి ఆన్ యావరేజ్? మంత్లీ రైట్ నౌ డూయింగ్ అబౌట్ 60,000 orders. 60,000 orders. సో 60,000 data points per month లాస్ట్ 4 years నుంచి చేసుకున్నా కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా పాయింట్స్. టెల్ మీ వాట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్? సో ఒకటి ఫ్రూట్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్. ఓకే, ఈ 2 చేస్తాం కాబట్టి మా హైయెస్ట్ సెల్లింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కేటగిరీస్ నంబర్ 1 ఇస్ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్, దాని తర్వాత హోల్ ఫ్రూట్స్, దాని తర్వాత స్మూదీస్, దాని తర్వాత ఐస్ క్రీమ్స్. ఇప్పుడు అండ్ మేము రీసెంట్గా ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా బూమ్ అవ్వలేదు. బట్ ఈ సమ్మర్లోనే మా ఐస్ క్రీమ్స్ రిజల్ట్స్ అంతా తెలుస్తుంది. ఎందుకంటే మాకు న్యాచురల్స్ తప్ప వేరే కాంపిటీషన్ లేరు, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్. బట్ కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఐ వుడ్ రాదర్ సే క్వీన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఎందుకంటే కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్ని అనుకున్నాం, బట్ వీఆర్ నేమ్డ్ ఇట్ క్వీన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, విచ్ ఇస్ జస్ట్ ఆరెంజ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్. జస్ట్ ఆరెంజ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్ పేరు కూడా అదే, జస్ట్ ఆరెంజ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్. వెలెన్సీ ఆరెంజెస్తోనే కోల్డ్ ప్రెస్ జ్యూస్ చేసి ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ నేను అదే ఆర్డర్ పెట్టాను కూడా. ఇందాక అడిగిన చెప్పా కదా, వచ్చినట్టుంది కదా అది, పట్టరండి తాగుదాం. జస్ట్ ఆరెంజ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్. సో జస్ట్ ఆరెంజ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్ అండ్
కొంచెం కత్తిర్లు పెన్లు ఏమన్నా కోయడానికి చాలా గట్టిగా ప్యాకింగ్ చేస్తారు వీళ్ళు. బట్ ప్యాకింగ్ లోని వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు షో ఇట్ టు ద కెమెరా. ఏంటది? I'm just showing you the entire డబ్బా కాదు డబ్బా కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సంథింగ్ దట్ లోపల నేను చాలా చాలా విత్ ప్రైడ్ చూపిస్తాను. ఏంటది? పైన ఎంజాయ్ బీయింగ్ ఎ ఫ్రూటహాలిక్ టాప్ రేటెడ్ పైన ఏముంది? అన్కండిషనల్ రిప్లేస్మెంట్ ఎనీ కేసెస్. అన్కండిషనల్ రిప్లేస్మెంట్ కాదు, దానిపై టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ డు నాట్. ఎట్లుంటది అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చదివేస్తాం కదా, అది సబ్కాన్షియస్ డు నాట్ అప్లై. సబ్కాన్షియస్ మెమరీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ డు నాట్ అప్లై నచ్చును. బట్ ఇది ఏంటంటే మేము అయితే రీసెర్చ్ చేసామో నాట్ ఈవెన్ అ సింగిల్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ does this in bold letters. ప్రతి ఒక్కడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు. చదువుతున్నప్పుడు కూడా బై డిఫాల్ట్ అందుకే స్కిప్ చేసా లాస్ట్ చదువుతున్నా. బట్ చాలా మంది టర్మ్స్ అండ్ కండిషన్స్ డు నాట్ అప్లై ని ఇట్స్ లైక్ హార్డ్లీ ఎనీ మిస్యూజ్. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ ఆర్డర్ మనం ప్లేస్ చేసాం కదా, అది ఈ పర్పస్కి వస్తుంది లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి, దర్ జీరో ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇట్స్ లైక్ అ నార్మల్ కన్స్యూమర్ ఆర్డర్. వాట్ ఇస్ దిస్? దట్ ఈస్ పైనాపిల్. Yeah. Hey, who wants pineapple? Pineapple is for all the good reasons. మేము జస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగబోతున్నాం. అది కూడా పైనాపిల్. ఇది కూడా పైనాపిల్. పైనాపిల్ ఉన్నారు. అది యాక్చువల్లీ ఇంకోటి ఉందా? ఇదేంటి జస్ట్ వాటర్ మెలనా? అది జస్ట్ వాటర్ మెలన్. మనం ట్రై చేద్దాం. వాటర్ మెలన్ ట్రై ఏం ట్రై చేయమంటారు చెప్పి అది ట్రై చేస్తాను. వాటర్ మెలన్ ఇస్ వెరీ నైస్. సో ఐల్ ట్రై. అన్ని బాగుంటాయి అసలు. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వీట్నెస్ లీస్ట్ ఇస్ ఆఫ్ కోర్స్ ఆరెంజ్, ఎందుకంటే బిటర్ ఉంటుంది కాబట్టి కొంచెం. ఈ వాటర్ మెలన్ పట్టుకోండి. దిస్ ఇస్ జస్ట్ ఆరెంజ్. దిస్ ఇస్ ద మోస్ట్ సెల్లింగ్ SKU ఆర్ అదే ప్రొడక్ట్ టిల్ డేట్. SKU వస్తుంది అందరితో మాట్లాడి. డు నాట్ కన్జ్యూమ్ యువర్ ప్రోడక్ట్ నన్ను నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తున్నది. అది ఓన్లీ గంజా సప్లై. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా? లేదు, ఫస్ట్ టైం నేను తెలియకుండా నేను వాటర్ మెలన్ తాగా చాలాసార్లు. బట్ ఆరెంజ్ ఫస్ట్ 100%. బేసిక్గా మేము చేసింది రాకెట్ సైన్స్ కాదు. ఇందులోని 6 ఆరెంజెస్ వేస్తాం. ఓకే, ఆరెంజెస్ ఏమో కోల్డ్ ప్రెస్. నేను కూడా వేసుకుంటాను ఒకటి. You want to have something else? అలా వాటర్ మెలన్ ఇప్పుడే ఇచ్చా. ఇంకోటి మిస్ అయ్యో ప్లీజ్. ఏది? లోపల ఇంకేం కిమియా డేట్స్ ఉన్నాయి. ఎందుకు ఉంది లోపల? కిమియా డేట్స్ ఫ్రీ. కిమియా డేట్స్ అవైలబుల్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో. fruitaholic.live. ఎందుకు ఉంది కిమియా డేట్స్? అది మాకు ఒక ఫిలాసఫీ ఉంది. ఇట్స్ కాల్డ్ X+. ఓకే, వేర్ X ఇస్ ఎక్స్పెక్టేషన్. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు ఆర్డర్ జ్యూస్ వస్తుంది. X+ అంటే ఎక్స్పెక్టేషన్స్ మించి. అందుకనే డేట్స్ ఇచ్చారు అనమాట. ఇలాగే మీరు వేరే డేట్స్ కూడా ఇస్తారా? మాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీ షర్ట్ ఉంది కదా, ఫ్రూటోహాలిక్ బై చాయిస్ అని. మా వెబ్సైట్ లో కొన్ని టీ షర్ట్స్ కూడా ఉంటాయి. అండ్ అది మా కన్స్యూమర్స్ కొంతమంది మేము ఫ్రీ బీస్ కూడా ఇస్తాము. సో వాళ్ళకి ఏంటంటే ఫ్రూటోహాలిక్ కింద లైన్ ఆఫ్ దేర్ చాయిస్ మీరు ఏమైనా పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మై బ్లడ్ గ్రూప్ ఇస్ యాపిల్ ప్లస్, ఐఎమ్ ఫ్రూటోహాలిక్, మై బ్లడ్ గ్రూప్ ఇస్ యాపిల్ ప్లస్ అని. కొంతమంది ఐఎమ్ ఫ్రూటోహాలిక్ ఇంకేదో. అలాగా ఒక కస్టమర్ ఉంది, ఆమెకి మేము ఇలా చెప్పాం, ఇలా మీరు ఆర్డర్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 150 ఆర్డర్స్ పెట్టింది మాతో. ఇలా వీ వాంట్ గిఫ్ట్ యువర్ టీ షర్ట్, మీకు ఒక టీ షర్ట్ లైన్ ఒకటి చూస్ చేసుకోండి అంటే నేను మా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తాను టీ షర్ట్. షూర్, అబ్సల్యూట్లీ విల్ డెలివర్ ఇట్ టు హిమ్ సర్ప్రైజ్ అని. ఆ లైన్ ఏం కావాలంటే రిహాన్ ఇస్ అ ఫ్రూటోహాలిక్, హీ లైక్స్ హిస్ డేట్స్ బ్లైండ్. సో దట్ ఇస్ వాట్ ఈస్ అరే మా దాంట్లోని సగం మంది జెన్జీ అండ్ మిలేనియల్ కస్టమర్స్. అండ్ మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటంటే జెన్జీ వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు ఫ్రూట్ని. ఓకే, హే వన్ సెకండ్ చూసావా, ఇక్కడ కలర్ మారి, సారీ ఇక్కడ పైన లైట్ ఉంది, కింద డార్క్ ఉంది.
ఈవెన్ కలర్ లేదు, ఎందుకంటే న్యాచురల్ ఫ్రూట్లో ఈవెన్ కలర్ ఉండదు కదా, సారీ ఈవెన్ కలర్ రాదు. సో ఇప్పుడు ఇంట్లో వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని బయట పెడితే సెపరేట్ అవుతుంది కలర్, సేమ్ థింగ్. బట్ ఇంకోటి వీ హ్యావ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్లెయిమ్ ఏంటంటే మా జ్యూస్లు బెస్ట్ ప్రోడక్ట్ కాదు, మాది సెకండ్ బెస్ట్. ఫస్ట్ బెస్ట్ ఏంటంటే ఇంట్లో చేసుకోండి, ఫ్రూట్స్ కొనుక్కోండి, మా ఫ్రూట్స్ కొనండి, మా ఫ్రూట్స్ కొనండి, మా ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకోండి. మీకు జ్యూస్ చేసే టైం లేకపోతే అప్పుడు వెరీ గుడ్. సేమ్ విత్ స్మూతీస్. ఇవన్నీ జొమాటో కోట్లు, ఇవన్నీ ఇంట్లో చేసుకోబుద్ధి కావట్లేదా మా దగ్గర. ఇంకోటి తెలుసా, జొమాటోకి మాకు ఒక అద్భుతమైన సంబంధం ఉంది. తెలుగులో ఏమంటారు, అనువార్య సంబంధం ఏదో ఒకటి. రమణ గారు అనువార్య సంబంధం అంట, అన్యోన్య సంబంధమా? అన్యోన్య సంబంధం. ఎందుకంటే జొమాటో గుర్గావ్ ఆఫీస్లోనే జొమాటో ఫౌండర్ని కూడా కలిసాను ఒకసారి, దీపేందర్ని. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ రూమ్లో ఎట్లయితే ఉన్నామో సేమ్ అదే ఫీల్డ్లో నడుస్తూ ఉంటాడు. జనాలు ఉన్నారా, ఎవడొచ్చాడు ఎవరు రాలేదు, అరే వీళ్ళు నన్ను ఓపెన్గా చూస్తే నాతో ఏమైనా మాట్లాడేస్తారా, నేను సీఈఓని, జీరో ఫీల్స్ మాట. వాడు చిల్ అవుతున్నాడు, బ్లింకిట్ ఫౌండర్ ఉన్నాడు, చిల్ అవుతున్నాడు. వాళ్ళ టీం ఏమో అది ఇది హడావిడి చేస్తున్నారు. వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే హెడ్స్ ఉంటారో చాలామంది లీడర్షిప్లోనే, ఒకడికేమో ఇక్కడ పియర్సింగ్ ఉంది, ఇక్కడ పియర్సింగ్ ఉంది, ఇక్కడ పియర్సింగ్ ఉంది. అది ఎట్లా ఉందంటే ఇట్స్ లైక్ అ వైబ్రెంట్ హై ఎనర్జీ ఎన్వైరన్మెంట్ లాగా. అండ్ అప్పుడు మాకేమనిపించిందంటే జొమాటోకి వైబ్ మా వైబ్, ఫ్రూట్హాలిక్ వైబ్ బాగా సెట్ అయిందని, ఆల్మోస్ట్ సిమిలర్ అయిందని. కానీ స్విగ్గీ ఈజ్ ద బెస్ట్. రెండు బెస్ట్ బాగా మాకు స్విగ్గీ అండ్ జొమాటో లైక్ రెండు కళ్ళు ఏది జొమాటో స్విగ్గీ లైక్ క్రేజీ. అసలు వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఎట్లా ఉంటుందంటే, ఐ మీన్ సో నార్మల్గా పెద్ద బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళు జొమాటోలో ఉంటాయి, స్విగ్గీలో ఉంటాయి కదా. సో జొమాటోలో వాళ్ళు ఏం చేస్తున్నారో స్విగ్గీ వాళ్ళు వెంటనే చేసేస్తారు, స్విగ్గీలో ఏం చేస్తున్నారో జొమాటోలో ఇమ్మీడియట్గా చేస్తారు. సో కాంపిటీషన్ ఇస్ నెట్ టు నెట్, విచ్ ఇస్ గుడ్. కాంపిటీషన్ ఉండాలి, అండ్ ఇట్స్ అ డియోపాలీ. బట్ ఏం లేదు, టెన్షన్, రిలాక్స్, ఇట్స్ జస్ట్ లైక్ పర్ఫ్యూమ్. నాకు ఆ కోరంది ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి, కోరంది ఇది కాదు ఇన్సిడెంట్, కోరంది మన కిచెన్ లో ఫైర్ వచ్చింది. అవును, కిచెన్ లో ఫైర్ వచ్చింది, కానీ ఫైరే కదా. అది వైల్డ్ ఫైర్ అయ్యింది అక్కడ. కోరంలో ఇన్సిడెంట్ అయ్యా ముందు రోజు నేను 150లో ఉన్నా, డిస్ట్రిక్ట్ 150లో ఉన్నా. అవునా? నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆ రోజు ముందు కోరం కాల్ చేసి నేను మెంబర్షిప్ తీసుకుందాం అనుకున్నాను, డీటెయిల్స్ పంపించండి, నేను అడిగితే పంపిస్తున్నాను సార్ అని చెప్పాడు. నెక్స్ట్ డే ఫైర్ వచ్చింది. ఇట్ వాస్ సో సాడ్. నేను మై ఎవ్రీ ఈవినింగ్ కాఫీస్ ఇన్ సబ్కో మాట, ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ కాఫీ. క్రేజీ ప్లేస్, క్రేజీ ప్లేస్. అండ్ అక్కడ నేను జిమ్ లో కూడా ఎన్రోల్ ఆ ముందు రోజే వెళ్ళి వైబ్ అని సెకండ్ ఫ్లోర్ లో ఉంది. అంతా అయిపోయింది జనవరి ముందు. ఐ థాట్ ఐ షిఫ్ట్ దేర్. అప్పుడు నెక్స్ట్ డే చూస్తే మా ఇంటి నుంచి కనిపించింది ఆ పొగలో, పక్కనే స్కార్ అయిన. అప్పటి నుంచి ఎక్కడైనా చిన్న సౌండ్ వచ్చినా, చిన్న ఎలక్ట్రిక్ స్పార్క్ వచ్చినా సరే, అలాంటి నాలెడ్జ్ సిటీ బిల్డింగ్కే లేచిపోయింది మొత్తం. బిల్డింగ్ స్ప్రింక్లర్లు, గింక్లర్లు, ఎక్స్టింగ్విషర్లు. కమింగ్ బ్యాక్, ఏంటి అప్పుడే అయిపోయింది అన్నీ అంతే. ఫాస్ట్ డ్రింకర్, ఇలాంటివి బాగానే తాగేస్తా ఫాస్ట్ గా. నాకు చెప్పింది ఇదే, నేను వెళ్ళి బయటకు వెళ్ళి 80 రూపాయలు కొనుక్కుంటే వాడు మంచిగా గ్లాస్లో ఇచ్చి మిక్సర్లో వేస్తాడు. మిక్సర్లో వేసింది లాస్ట్లో మిగిలితే అది కూడా వేసేసి, అన్న హ్యాపీయా అంటే నేనేమో దిల్కుష్ అయిపోయి, ఎందుకంటే వాడు ఉన్నది కూడా నాకు వేసేసాడు, నాకు ఎక్స్ట్రా ఇచ్చేసాడు. ప్లస్ అది ప్లస్ అది ఇచ్చేది వేసి అన్న వేసేసుకో అంటాడు. నేను దిల్కుష్ వై ఆమ్ ఐ పేయింగ్ 200 rupees ఫర్ దిస్ వెన్ ఐ కెన్ గెట్ దట్ ఫర్ 80 rupees. కరెక్ట్. ఓకే 200 rupees including delivery, but the product cost is about 180. I mean, having said that, 200 rupees ఎందుకు కట్టాలని చెప్తే, జ్యూస్ బండిల్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇంట్లోనే సినారియో తీసుకుందాం. ఇప్పుడు కూడా అసలు యాక్చువల్లీ ఫోన్ ఓపెన్ చూస్తే 6 piece ఆరెంజ్ జెప్టోలో కానీ ఇన్స్టామార్ట్లో కానీ 240 rupees 250 rupees ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా. అండ్ ఒక కోల్డ్ ప్రెస్ జ్యూస్లోనే ఆల్మోస్ట్ 4 to 5 ఆరెంజెస్ వెళ్తాయి.
థ్యాంక్స్ ఫర్ ద డేట్ విచ్ యూర్ హ్యావింగ్ వన్. Go on. సో 4 to 5 ఆరెంజెస్ నీ కోల్డ్ ప్రెస్ చేస్తే ఒక 330 ml బాటిల్లో జ్యూస్ వస్తుంది. ఓకే, ఇది ఓన్లీ ఫర్ ద ఫ్రూట్ కాస్ట్. కోల్డ్ ప్రెస్ మెషిన్, మ్యాన్ పవర్, ఈ సెటప్ ఫెసిలిటీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఇండివిజువల్గా నువ్వు కానీ మీ మదర్ కానీ ఫ్రూట్స్ ఆర్డర్ ఇచ్చి ఒక కోల్డ్ ప్రెస్ జ్యూస్ చేస్తే వెలెన్సీ ఆరెంజ్ వస్తుంది. ఇంతే కాస్ట్, ఇంతకంటే ఎక్కువ పడుతుంది. ఆల్మోస్ట్ 240 రూపీస్ 250 రూపీస్ మీకు పడుతుంది. ప్లస్ ది ఎఫర్ట్, ప్లస్ ద మెషిన్, ప్లస్ ఎవ్రీథింగ్, రైట్? మాకు మేము 180కి అమ్ముతున్నాం, విచ్ ఇస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. అందుకనే మార్కెట్లోని వితౌట్ యాడింగ్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ నాకు తెలిసి అయితే హైదరాబాద్లోనే ఎవడో అమ్మడు ఈ రేట్లకి. ఎందుకు అమ్ముతున్నాం మేము ఈ రేట్లకి అంటే, నేను ఫ్రమ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఈజిప్ట్ పర్సనల్గా వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ ఆరెంజెస్ ఈజిప్ట్ నుంచి సోర్స్ చేసాం మేము. డైరెక్ట్గా ఎక్కడైతే పండుతున్నాయో అక్కడి నుంచి వెళ్ళి సోర్స్ చేసి ఇండియాకి తెచ్చుకున్నాం. సో మాకు ద కాస్ట్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ వెరీ లో. అందుకనే 180కి అమ్ముతున్నాం. ఈ ఆరెంజెస్తో జ్యూసులు చేయడం, ఈ యాపిల్స్తో జ్యూసులు చేయడం రోడ్ సైడ్లోనే అవ్వదు, నంబర్ 1. రెండో విషయం ఏంటంటే, థ్యాంక్స్ టు కోవిడ్, ఐ మీన్ సారీ టు సే థ్యాంక్స్ టు కోవిడ్, hygiene factors have improved like crazy. Yeah, very true. Okay, and roadside juice లోనే ఫ్రూట్ మేము మా క్లౌడ్ స్టోర్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే ప్రతి ఒక్కడు మాస్క్లు వేసుకొని. అండ్ ద మోస్ట్ కాంట్రడిక్టరీ థింగ్ ఏంటంటే, నాకు గెడ్డాలు ఉంది, కాకపోతే క్లౌడ్ స్టోర్స్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి గెడ్డాలు ఉండకూడదు. అండ్ హెయిర్ నెట్స్, గ్లౌజ్ వేసుకొని, లాట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్స్ ఇవన్నీ ఉండి మేము ట్రై చేసినా సరే ఒక 2-3 ఫ్లైస్ లోపల దూరిపోతాయి. సో ఆ రుచి అవన్నీ ఏంటంటే, ఆ 2-3 ఈగలు, ఆ 2-3 పళ్ళు అవన్నీ కలిపి వాడు అంత క్వాంటిటీతో చేస్తాడు కాబట్టి అది వీగన్ జ్యూస్ కాదు, అది నాన్ వెజ్ జ్యూస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఒకవేళ వాళ్ళు బాగా చేస్తున్నారంటే ఐ హైలీ డౌట్ ఇట్. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, ఒకవేళ మీరు జ్యూస్ తాగాలనుకుంటే, ఓకే, వితౌట్ యాడింగ్ షుగర్, వితౌట్ యాడింగ్ వాటర్, ఇంట్లో. ఎందుకంటే జ్యూస్ షాప్లోనే ఐ డోంట్ సీ సింగిల్ జ్యూస్ షాప్ ఎక్కడైతే వాటర్ లేకుండా, ఐస్ లేకుండా, షుగర్ లేకుండా ఏ జ్యూస్ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు జ్యూస్ షాప్స్లోనే. బట్ అది పక్కన పెడితే, ఇఫ్ యూ జస్ట్ టేక్ ద బాటిల్. ఎందుకంటే నిన్న మేము కూడా కూర్చొని మా టీం అందరూ ఒక రౌండ్ వేసాం అన్నమాట. ఇవన్నీ వేసినప్పుడు అరే ఏం చేసిన బాటిల్ పడేకండి రా మా డిస్కషన్. మా ప్యాంట్రీకి వెళ్తే ఒక 6 బాటిల్ ఉన్నాయా, 6 బాటిల్ ఫోటోలు. బట్ సాలిడ్ డిజైన్, లైక్ వెరీ వెరీ ప్రీమియం డిజైన్. సో నేను అడగాలనుకుంటున్నాను అంటే, ఒక హై వాల్యూ ప్రోడక్ట్ని అమ్మాలంటే, ఒక హై వాల్యూ ప్రోడక్ట్ని ప్రజెంట్ చేయాలి అంటే, హౌ ఇంపార్టెంట్ ఇస్ ప్యాకేజింగ్ అండ్ డిజైన్? చాలా కామన్ టాపిక్ ఏంటంటే, అంటే మనం తెలుగులో విన్నాం, ఇంగ్లీష్లో విన్నాం ఈ సామెత ఇది. ఓకే, పీపుల్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అవును, అంటే పీపుల్ సే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, బట్ నిజంగా ప్యాకేజింగ్ ఇస్ ఎవ్రీథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇప్పుడు నేను ఒక యూఎస్ ఇంటర్వ్యూకి వెళ్తే 90% ఛాన్సెస్ దట్ దే రిజెక్ట్ మీ బికాస్ ఆఫ్ మై బియర్డ్. ఓకే, అమ్మాయిడి బియర్డ్ ఉందని, అన్ఫార్చునేట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ నేను కానీ నామాలు వేసుకొని ఎక్కడికైనా వెళ్తే అమ్మవాడి బుద్ధి మందుడు అనుకుంటాడు. సిమిలర్ థింగ్ విత్ ప్యాకేజింగ్ అలాగే పనిచేస్తుంది. మేము నిజం చెప్పాలంటే మా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్యాకేజింగ్ ఇస్ వెరీ మినిమల్. మేము చేయాల్సింది చాలా ఉంది, బికాజ్ మేము ప్యాకేజింగ్ అబ్సెస్డ్ మాట. సో ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో, ఈ గ్లాస్ ప్యాకేజింగ్, ఈ సస్టైనబుల్ ప్యాకేజింగ్, థర్మాకోల్ ప్యాకేజింగ్, ఇట్స్ ఆల్ బేసిక్. అది డిఫరెన్షియేటరే కాదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇనిషియల్ ఐబాల్స్ గ్రాప్ చేయడానికి ప్యాకేజింగ్ విల్ అట్లీస్ట్ అట్రాక్ట్ 50% ఆఫ్ ద ఐబాల్స్ మోర్ దెన్ ద ప్రొడక్ట్ ప్రపోజిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్లోని కాకుండా ఒక ప్లాస్టిక్ గ్లాస్లోనే ఇదే జ్యూస్ ఇస్తే జనాలకు ఆ వాల్యూ రియల్లీ గుర్తించరు. అంతేందుకు జనాలు నేనే గుర్తించాను. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కప్లోని సేమ్ ఇప్పుడు ఒక మనం మందు తాగేటప్పుడు ఒక ప్లాస్టిక్ గ్లాస్లోనే ఒక వాటర్ పోసుకొని దాంట్లో వాటర్ ప్యాకెట్లో వాటర్ పోసుకుంటే చీప్ లిక్కర్ అంటాం. అదే మంచి విస్కీ గ్లాస్లోని ఒక రౌండ్స్ ప్యూర్ ఐస్ పెట్టి అదే 30 ml 60 ml పోస్తే విస్కీ ఆన్ ద రాక్స్ ఇట్స్ రియల్లీ ఫ్యాన్సీ అనుకుంటా. టు బి వెరీ ఆనెస్ట్, హ్యావింగ్ సెడ్ దట్, ప్యాకేజింగ్ ప్లేస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్.
అండ్ మేము ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ డూ బై డిజైన్. ఓకే, ఎందుకంటే మా బ్రాండ్ ఈథోస్ అండ్ బ్రాండ్ వాల్యూస్ నేను మా ప్యాకేజింగ్లో చాలా రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ ఆర్ ప్యాకేజింగ్ ఇస్ సస్టైనబుల్. గ్లాస్ వాడుతున్నందుకు రీజన్ ఏంటంటే ఫ్యాన్సీగా ఉంటుందని కాకుండా తర్వాత ఇంట్లో ఇట్స్ సస్టైనబుల్ నంబర్ 1 బికాస్ వీ ఫాలో పాలసీ రీయూజబుల్, రీసైకిల్, అండ్ if we can do it, avoid complete use of any kind of packaging material. But if you're not able to do the ideal thing, at least the next better thing చూస్తున్నాం. సో అందుకనే you can see glass bottles, you can see a thermocol packaging, so cardboard packaging, tissues, even our salad boxes are paper boxes. Whatever we could do to give that kind of genuine sustainable feeling as well. I agree. Packaging with first class, everything like the presentation is very ఫస్ట్ క్లాస్. పక్కన పెడితే ఎవరైనా ఓపెన్ చేసి చూసి అనుకుంటారు ఏముంది ఎందుకు ఎంత అనిపిస్తుంది, కానీ ఇట్స్ మినిమల్, ఇట్స్ సస్టైనబుల్, దట్స్ వాట్ వీ నీడ్. సో సూపర్. కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, ఇందాక ఆర్డర్ పెడుతున్నప్పుడు స్విగ్గీ ఓపెన్ చేసి ఫ్రూట్ అని కొడితే ఫస్ట్ ఫ్రూట్ వాళ్ళకి కనబడుతుంది. ఎప్పుడు వదిలేసి ఎప్పుడు వెళ్ళి కొట్టినా కూడా ఫ్రూట్ అని కొడితే నేను, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సడన్ గా ఒక రెనెసెన్స్ వచ్చింది. స్విగ్గీకి పోయి బిర్యానీ పెడుతున్నా కొంచెం ఫ్రూట్ సలాడ్ పెడదాం అని ఫ్రూట్ పెట్టడం మొదలు పెట్టామట. ఫ్రూట్ అని కొట్టామంటే ఫస్ట్ ఫ్రూట్ అవ్వాలి. ఎంత ఎత్తావు ఫండింగ్ రాత్? అసలు నిజం చెప్పాలంటే అసలు ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, కానీ ప్రతి ఒక్కరు బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించారు కదా. సో ఇది ఫండింగ్ రిలేటెడ్ అనుకుంటారు. మేము ఫండింగ్ అంత ఎత్తితే బారికి బిల్ బోర్డ్లో నేనే బ్రాండ్ అంబాసిడర్ కింద హైటెక్ సిటీలోనో లేకపోతే యూట్యూబ్ యాడ్స్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో నేనే కనిపిస్తాను. ఫోటోలు జ్యూస్ బాటిల్ పట్టుకొని పక్కన ఏదైనా హీరోయిన్ ఎవరినో లేకపోతే మంచి హీరోనో పెట్టుకొని పట్టుకొస్తావు. ఒక కరీనా స్టోరీ అది వేరే. బట్ నేను ఆబ్వియస్గా మాకు ఫ్రూటోహాలిక్ అంటే ఏంటి ఫిట్నెస్, ఓకే, అండ్ నేను స్పోర్ట్స్ జంకీ. సో నాతో పాటు ఒక హీరోయిన్ పోజింగ్ ఫర్ స్పోర్ట్స్, ఇది నేను ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు కలలు కంటున్నప్పుడు ఫ్రూటోహాలిక్ గురించి. బట్ రియాలిటీకి వస్తే ఫ్రూటోహాలిక్ ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ మీద. ఇట్స్ బెన్ 4 years ఇప్పటివరకు అవుట్డోర్ అడ్వర్టైజింగ్ మీద ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. దట్స్ నంబర్ 1. రెండో విషయం ఏంటంటే మేము ఖర్చు పెట్టింది అంతా ఓకే ఇన్ బిజినెస్ టర్మ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, లేక పచ్చిగా చెప్పాలంటే ఎక్కడైతే అమ్ముతున్నామో అక్కడే ఖర్చు పెట్టాం. సో స్విగ్గీలోని జొమాటోలోని ఫ్రూట్ అని కొడితే ఒకటి మేము పాపులర్ కాకముందు ఫ్రూట్ యాడ్ వచ్చేలాగా ఫ్రూటోహాలిక్ కనిపించేలాగా డబ్బులు కట్టాం. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే మేము పాపులర్ అయ్యాం, ఎప్పుడైతే 15 సెంటర్లో ఉన్న క్లౌడ్ స్టోర్స్ ఉన్నాయో, ఎప్పుడైతే ప్రతి చోట ప్రతి ఏరియా ఆఫ్ హైదరాబాద్లో మా డెలివరీ ఆల్మోస్ట్ లెస్ దెన్ 30 minutes వస్తుందో స్విగ్గీ అండ్ జొమాటోలో, అప్పుడు మా నేమ్ పాపప్ అవడం స్టార్ట్ అయింది. సో ఈ ట్రాన్సిషన్ అనేది మేము పైసలు ఖర్చు పెట్టింది ఒక్క స్విగ్గీ అండ్ జొమాటోలోనే, అండ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం, తక్కువ కూడా కాదు. ఎందుకంటే అదొక్కటే మా బ్రెడ్ అండ్ బటర్. ఎందుకంటే మేము సెలబ్రిటీస్ని తేలేదు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనే అవుట్డోర్ అడ్వర్టైజింగ్ చేయలేదు, మ్యాగజైన్లో రాలేదు. అందుకనే ఇప్పుడు ఫ్రూటోహాలిక్ కొట్టిన వెంటనే ఎక్కడ రాలేదు కూడా కదా. సో అపార్ట్ ఫ్రమ్ ఒక ఆర్టికల్ వచ్చింది, అది కూడా INC42లో, ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ D2C కంపెనీ. కరెక్ట్. అండ్ ట్రస్ట్ మీ, అది కూడా వి వర్ సెలెక్టెడ్ బై మెరిట్. దానికి కట్టలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే మాకు ఫ్రూట్ అమ్మడానికి టాప్ స్టార్టప్స్ లేకపోతే వీటికి కట్టడానికి సంబంధం కనిపించలేదు మాకు. అట్ ద సేమ్ టైం నేను బ్రాండ్ అంబాసిడర్గా జ్యూస్ బాటిల్ పట్టుకుంటే ఎవడు కొండ కూడా, జనాలు ఫ్రూట్ జ్యూస్ ట్రై చేస్తే కొంటారు. అందుకని మేము స్విగ్గీలో డబ్బులు ఖర్చు పెట్టాం, జొమాటోలో డబ్బులు ఖర్చు పెట్టాం. వీటన్నిటికీ మ్యాసివ్ ఫండింగ్ అక్కర్లేదు. హ్యావింగ్ సెడ్ దట్, ద మోస్ట్ క్రూషియల్ స్టేట్మెంట్, ఓకే, అండ్ ఫ్యాక్చువల్లీ నేను తప్ప ఉండొచ్చు, బట్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్డ్, ఫ్రూటోహాలిక్ ఇస్ ప్రాబబ్లీ, ఇంగ్లీష్లో చెప్తున్నాను రమణ గారు ప్లీజ్, ఇది ఇంగ్లీష్ ఈ వాక్యం ఆంగ్లంలో చెప్పాలి, ఓకే, ప్రాబబ్లీ ది ఓన్లీ non-VC funded startup which has crossed 100 crores of cumulative revenue. Wow. Over a period of years. Over the last 4 years. Super. Only non-VC funded startup which has crossed 100 crores of revenues cumulatively. Okay. 100 crores of revenue without VC money. Completely bootstrapped. There are angels. There are industry stalwarts, but bootstraps, friends and family, investors. Ante. And debt institutions. These are our portfolio. Not even a single VC company has invested.
మాకు అక్కర్లేదా అంటే మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 70 VC కంపెనీస్ పిచ్ చేసి ఉంటాం. అండ్ మా కంపెనీని పిచ్ చేసింది కూడా డెలాయిట్. అండ్ డెలాయిట్ అండ్ ICICI వాళ్ళు ఏం చేశారంటే మీ కంపెనీని మేము పిచ్ చేస్తాం డిఫరెంట్ ఇన్వెస్టర్స్కి. డెలాయిట్ ఏమో అబౌవ్ 100 crore ఫండింగ్కి, ICICI ఏమో 40 to 50 crore ఫండింగ్కి. అందరూ ఫైనల్ వరకు వచ్చారు. బెంగళూరు వెళ్ళాం, బాంబే వెళ్ళాం సార్. బెంగళూరు వెళ్ళాం, బాంబే వెళ్ళాం, గురుగా వెళ్ళాం. ప్రతి ఒక్కళ్ళు సంథింగ్ దట్స్ మిస్సింగ్ అన్నాం. ఏంటనేది ఎవరికీ తెలియదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీజన్ చెప్తున్నాడు. మీ బిజినెస్ మోడల్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది, ఈ సెక్టర్లోని మీరు ఇంకా ముందుకు వెళ్ళలేరు, మీరు కలలు కంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇంకొక సిటీలోనే ఉన్నారు, ఇంకొంచెం టైం అవుతుంది, దాని తర్వాత మీకు అన్నీ చేస్తే చేయమో, ఒక్క జ్యూస్లో అమ్మంటే మేము మీకు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి. ఒక జ్యూస్ కంపెనీ ఉంది కదా రా ప్రెసరీ అని, అలాంటి మోడల్ అయితే మేము వెంటనే పెట్టేస్తాం డబ్బులు, మళ్ళీ చేతులు కాల్చుకుంటామని కొంతమంది. సో అలా ఒక్కొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇదంతా అయిన తర్వాత మా ఫిలాసఫీ ఒక్కటే, సేమ్ లైక్ జెఫ్ బెజోస్ అమెజాన్లో. ఆయన కూడా ఎవరు VC ఫండింగ్ ఇవ్వలేదు స్టార్టింగ్. ఓకే, సొంత డబ్బులు పెట్టుకున్నాడు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పెట్టుకున్నాడు, బిజినెస్ మోడల్ సెట్ చేశాడు. సేమ్ థింగ్. ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ $2.5 million, 15 కోట్లు, ఒక 16 కోట్లు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇచ్చారు. ఓకే, అండ్ ఏంజల్ ఇన్వెస్టర్స్, దాని తర్వాత ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్, వీళ్ళందరూ కలిపి ఒక 15-16 కోట్లు ఈక్విటీ, అండ్ ఇంకొక 15-16 కోట్లు డెట్ ఫండింగ్ కూడా ఎవరంటే HDFC బ్యాంక్స్, దాని తర్వాత కాస్పియన్ అని చెప్పి, దాని తర్వాత రెవెక్స్ అని చెప్పి. సో వీళ్ళు కలిపి నానా మీకు కొన్ని డబ్బులు ఇస్తాము, ఆ డబ్బులతో మీరు పళ్ళు అమ్మండి, ఆ డబ్బులు మళ్ళీ నాకు వెనక్కి ఇవ్వండి, కొంతమంది నాకు రిటర్న్స్ ఇవ్వండి. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక ఎక్కడ VC మనీ మాకు కావాలి, ఎందుకంటే ఒక 20 కోట్లు పెడితే మేము బ్రాండ్ బిల్డింగ్ చేసుకుని అది ఇండియా మొత్తం పట్టుకెళ్తాం. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా రాలేదు. మెనీ గ్రేట్ కంపెనీస్ who have raised money after 7 years, 8 years తర్వాత. బట్ మాతోని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎప్పుడైతే VC కంపెనీస్ పిచ్ చేసామో, ఫ్రూటోహాలిక్ షుడ్ బి VC ఫ్రీ. VC డిపెండెంట్ ఎప్పుడైతే అవుతుందో ఒక స్టార్ట్అప్, ఇట్ విల్ షట్ డౌన్. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కొటేషన్స్ దట్ వీ ఫార్ములేటెడ్, మీ అండ్ మై పార్ట్నర్, ఇస్ startups won't shut down because of lack of funds, they shut down because of lack of vision or energy from the founders. మాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ₹0 ఉండే బ్యాంక్లో, లిటరలీ 0. ఓకే, స్ట్రగుల్స్ చెప్పాలంటే చాలామంది చెప్తారు, బట్ హ్యాంగ్ ద హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే నీ కంపెనీ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంటే, నీకు నిజంగా సత్తా ఉంటే, నీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి నువ్వు కంపెనీలో పెట్టు. ఎవరో డబ్బులు తెచ్చి వాన్ డబ్బులతోనో లేకపోతే వాళ్ళ డబ్బులతో బిజినెస్ చేస్తే దట్ ఈస్ రిస్క్ ఫ్రీ. అందులో రిస్క్ ఏం లేదు. దట్ ఈస్ నాట్ ఆంటర్ప్రెన్యూర్షిప్, రియల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కాదు. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీ దగ్గర ఎంతైతే పైసలు ఉన్నాయో మొత్తం పెట్టి నువ్వు బిజినెస్ని కంటిన్యూ చేయాలి. అండ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డిడ్. ఎప్పుడైతే ₹0 ఉందో మా ఇల్లు తాకట్టు పెట్టాము, మా ఫౌండర్ ఇల్లు, మా పార్ట్నర్ ఇల్లు తాకట్టు పెట్టాము. ఇద్దరు ఆ తాకట్టు పెట్టిన డబ్బులు కంపెనీలో పెట్టాము, కంపెనీ ముందుకు నడిపించాము. దాని తర్వాత మళ్ళీ ఫండింగ్ వచ్చింది. ఎన్నిసార్లు క్రెడిట్ కార్డులు మ్యాక్స్ అవుట్ చేసావు? మేము కంపెనీలో చేసిన ఫైనాన్షియల్ ఇన్నోవేషన్స్తోని ఒక MBA కోర్స్ చేయొచ్చు. అండ్ నేను MBA వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియాలో చేశాను. ఆ ఫైనాన్స్ ప్రొఫెసర్స్ కూడా తెలియదు ఇన్ని రూట్స్ ఉంటాయని చెప్పి డబ్బులు రేస్ చేయడంలో. ఎందుకంటే దిగుతేనే తెలుస్తుంది కదా ఎట్లా చేయాలో ఏం చేయాలో అనేది. మాకే డబ్బులు లేవు. సి, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్, రైట్? మా దగ్గర డబ్బులు లేవు. ఓకే, రేపు మేము పళ్ళు కొనాలి, ఎందుకంటే ఎల్లుండి ఆర్డర్ ఉంది. పళ్ళు కొనడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామనే థాట్ ప్రాసెస్లోని బ్యాంక్స్ వైపు చూసాము, ఇండివిజువల్స్ వైపు చూసాము, సొంత ఆస్తులు చూసుకున్నాము. దాని తర్వాత బ్యాంకింగ్ ఇండస్ట్రీలోని ఏ వర్టికల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పి. అప్పుడు మా డిసిప్లిన్ వల్ల, మా హై క్రెడిట్ స్కోర్స్ వల్ల అప్పుడు వచ్చింది సిబిల్. నాన్న నేను ఉన్నాను అని చెప్పి. ఎంత 700, 800? అప్పట్లో 810 ఉండేది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం తగ్గింది. 810 స్కోర్, 810. సో ఇంకోటి ఏంటంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. సిబిల్ స్కోర్ ని కాపాడుకొని, సిబిల్ స్కోర్ని పెంచుకుంటే లైఫ్లో ఎప్పుడో అప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ద మోస్ట్ క్రిటికల్ టైంలో యూజ్ అవుతుంది. మాకు 810 ఉంది, మా పార్ట్నర్కి ఏమో ఆల్మోస్ట్ అంతే ఉంది, 820 ఎంతో ఉంది. ఇన్సేన్ క్రెడిట్ స్కోర్. ఇద్దరం కలిపి 12 క్రెడిట్ కార్డులు తీసుకున్నాం. అండ్ 12 క్రెడిట్ కార్డ్ వర్త్ ఇస్ ఆల్మోస్ట్ 1.20 crore.
15 లక్షల MX, 10 లక్షల డైనర్స్ కార్డ్, యూ నేమ్ అ బ్యాంక్, వీ హ్యావ్ అ క్రెడిట్ కార్డ్. సో 12 క్రెడిట్ కార్డ్ కట్టుకొని వెన్ అ కంపెనీ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ షట్ డౌన్, ఆ 12 క్రెడిట్ కార్డ్తోని వీ హ్యావ్ రొటేటెడ్ ద వర్కింగ్ క్యాపిటల్. అండ్ నేను బెట్టేసి చెప్తున్నాను, టెల్ మీ వన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ విచ్ కెన్ టీచ్ హౌ టు మేనేజ్ యువర్ వర్కింగ్ క్యాపిటల్ విత్ క్రెడిట్ కార్డ్స్. అది వదిలేసే. ఓకే, మేము లాస్ట్ 1 year నుంచి పాడ్కాస్ట్ చేస్తున్నాం, రైట్? ఎవ్రీ వీక్ మా రౌండ్ టేబుల్స్ మాకు అవుతాయి, మాకు మీటింగ్స్ పెడతాం. కాన్వర్జేషన్ ఏంటంటే, అరే క్రెడిట్ కార్డ్ మీద ఒక పాడ్కాస్ట్ చెయ్యాలరా, ఒక్కడిని ఎత్తుకండ్రా, లేరు, చెప్పేటోళ్ళు లేరు. క్రెడిట్ కార్డ్ ఎట్లా వాడాలో లైక్ ఐ థింక్ దట్ ఇస్ గ్రేట్ టాపిక్ టు డిస్కస్. బట్ యా, యూఆర్ సేయింగ్ అబ్సల్యూట్లీ రైట్. బట్ నేను ఒక మాట సజెషన్ ఇస్తాను. ఇన్ కేస్ ఒకవేళ నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుందాం అనుకుంటే, ఐ వాంట్ యూ టు బీ దేర్. నువ్వు బ్రాండ్ ఫేస్ కాబట్టి నీది ఉండాలి. నీ పక్కన రానాని పెట్టు, ఇద్దరు బ్రదర్ అండ్ ట్విన్స్ లెక్క ఉంటారు, పక్కా వైరల్ అవుతుంది. యూ కెన్ యాక్చువల్లీ డూ 5-star ads. జస్ట్ ఇమాజిన్, వీ విల్ ప్రొడ్యూస్ ఇట్ ఫర్ యూ. రానా అండ్ రాహత్ at Fruitaholic. ఒకసారి బాబాయ్ అడిగి చెప్తాను నేను. అడిగేసి, మీకు కజిన్ అయింది వెంకీ మామ కూడా. బట్ ఐ కెన్ లిటరల్లీ సీ యూ. ఐఎమ్ నాట్ గెటింగ్ గెడ్డం లేనప్పుడు. ఓకే, సో కొంచెం గెడ్డం ఉన్నప్పుడు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఐ హ్యావ్ టు నరేట్. ఓకే, నేను మా పార్ట్నర్ బెంగళూరుకి వెళ్ళాం ఒక ఇన్వెస్టర్ మీటింగ్కి. బెంగళూరులో భీమాస్ అనే తెలుగు రెస్టారెంట్ ఉంది. ఓకే, చర్చ్ స్ట్రీట్ దగ్గర, వెరీ వెరీ ఫేమస్. ఆంధ్రాలో కూడా దొరకదేమో, అంత అద్భుతమైన ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది అక్కడ. మేము ఎంటర్ అయ్యాం, షార్ట్ స్టబుల్ ఉంది, హెయిర్ కూడా ఎంత లేదు. ఎంటర్ అయిన వెంటనే వెయిటర్లు అందరూ కుంభక్క అయిపోయి మాట్లాడేసుకుంటున్నారు. మాట్లాడుకుంటే ఏమైందో అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి మేము ఆర్డర్ చేసింది తేలేదు, ఒక ఫుల్ ప్లేట్లోని అన్ని చికెన్ ఐటమ్స్, దాని తర్వాత మటన్, దాని తర్వాత పప్పు, చారు అన్నీ తెచ్చేస్తున్నారు. మేము ఆర్డర్ చేసింది రైస్ ఇంకా కర్రీ. ఇవన్నీ చేస్తూ ఉంటే లాస్ట్లో ఒకటి వచ్చి, సార్ మీ సినిమాలు అన్నీ నేను చూస్తాను సార్ అని. దాని తర్వాత ఐ హావ్ బిన్ రిసీవింగ్ దిస్ కాంప్లిమెంట్ మెనీ అ టైమ్. ఇందులోని మొహమాట పడాల్సిన అవసరమే లేదు, చాలా మంది చెప్పారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సో 2వ సారి 3వ సారి 4వ సారి అయినప్పుడు సినిమాలు అన్నీ చూస్తామంటే, లాస్ట్ సినిమా ఏంటి చూసామంటే బాహుబలి చూసాను సార్, ఎంత బాగా యాక్ట్ చేశారో తెలుసా సార్ అన్నాడు. దాని నెక్స్ట్ మీ బాబాయ్ మూవీలు కూడా చూస్తాను సార్, మీ బాబాయ్కి పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఒక ముసలాజన్ తెచ్చాడు. సార్ మీ బాబాయ్కి పెద్ద ఫ్యాన్ సార్ అని. అతను వచ్చి, సార్ మీ తాతగారు ఏం సినిమాలు తీసారు తెలుసా సార్ అని చెప్పి కాన్వర్జేషన్ అంతా అవుతున్నది. మాకు అంత ఫుడ్ సర్వ్ చేస్తారు, దానికి బిల్ తీసుకోలేదు. పక్కన మా పార్ట్నర్ ఉన్నాడు కదా, మా పార్ట్నర్ ఆల్మోస్ట్ 45 అన్నమాట. ఎవరు సార్ నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ అయినా అన్నాడు. ప్రొడ్యూసరే, ఈయన బిల్ కడతాడు అని చెప్పి బిల్ తీసుకున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే హోటల్లోని ఒక 7 మంది ఉంటే ఒక్కొక్కడు 7 మంది సెల్ఫీలు తీసుకున్నారు. అండ్ నేను ఫ్లో అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ప్లీజ్ ఇప్పుడు మాత్రం పోస్ట్ చేయకండి, ఎక్కడానో ఎవరికి చూపించకండి, నేను బెంగళూరుకి ఒక సీక్రెట్ మీటింగ్కి వచ్చాను, ప్లీజ్ నా లైఫ్ నాకు ఉండని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అందరికీ సెల్ఫీలు ఇచ్చి బాగోగులు చెప్పి అప్పుడు బయటకు వచ్చాను. ఇన్సేన్ ఎక్స్పీరియన్స్. బట్ థ్యాంక్ యూ యాక్చువల్లీ టచ్డ్ అపాన్ దిస్. బట్ ఎందుకంటే నేను రియలైజ్ అవ్వలేదు, మనం స్టార్టింగ్స్ మాట్లాడుకుంటున్నాం కదా, ఇందాక నడుచుకుంటూ మనం కాఫీ దగ్గర వస్తుంటే అక్కడ 2 అమ్మాయిలు చూస్తున్నారు సీరియస్గా. నార్మల్గా ఎందుకు చూస్తున్నారు అని సడన్గా తిరిగి చూస్తే అప్పుడు అర్థమైంది, స్ట్రైట్ అయింది, రానాలా ఉన్నాడు అందుకే చూస్తున్నారు. బట్ ఐ కెన్ యాక్చువల్లీ సీ యూ ఆన్ బిల్ బోర్డ్స్, యూ అండ్ లైక్ డూయింగ్ 5-star ads, ట్విన్స్ లాగా. ప్రజలో ఫ్రూటాలిక్ బాటిల్ చెప్తున్నా, మేము ప్రొడ్యూస్ చేస్తాం ఫర్ ఫ్రీ. గెట్ మీ ఏ సెల్ఫీ విత్ రియల్ రానా ప్లీజ్. సెల్ఫీ రియల్ రానా. I'm sure Rana is a fruitaholic. Yeah, I'm pretty sure. I'm sure. వెళ్దాం, రానాకి రీల్ చేయండి అందరూ, రానా ట్యాగ్ చేద్దాం అందరూ. రానా ట్యాగ్ చేయండి, ఇన్వెస్ట్ చేద్దాం రానాని దీంట్లో. నేను రానాకి ఒక మంత్ లాంగ్ సబ్స్క్రిప్షన్ ఫ్రూటహాలిక్ ది స్పాన్సర్ చేస్తాను నేను. రానా వాళ్ళ సిస్టర్ ఫుడ్ స్టోరీస్ అని, రానా అండ్ రానా వైఫ్ మీకా ఇద్దరు కలిసి ఫుడ్ స్టోరీస్ పెట్టారు బంజారా హిల్స్ లో. ఆశ్రిత బార్సిలోనాలో ఉంటుంది. కరెక్ట్. షీఈ్ అ చెఫ్. She's chef and she's a foodie as well. Full foodie. ఆ ఫ్యామిలీ మొత్తం క్రేజీ ఫ్యామిలీ, సూపర్ ఫుడీస్. I love that family. బావా అక్కడ కూర్చో బావా.
నేను అప్పటి నుంచి అందరినీ చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు అన్న, నాకంటే చిన్నవాళ్ళ తమ్ముడు, అందరినీ అత్త, అందరినీ మామ, ప్రేమ నాకు ఎందుకంటే వరుసలు పెట్టి పిలవడం మర్చిపోయారు కదా. సో అసలు సూపర్ అనిపించింది. రానా ఇస్ అ గుడ్ ఐడియా. అడుగుదాం రానా అడుగుదాం. నేను నాకు కొంచెం కనెక్షన్ ఉంది, నేను కూడా నేను కనెక్ట్ చేస్తా. బట్ ప్రొడ్యూసర్ అయితే మేము చేస్తాం, సెల్ఫీ అయితే నాకే వస్తుంది. సెల్ఫీ ఏంటి, మనం రానాతో కూర్చొని సిట్టింగ్ చేద్దాం మనం. ఫ్రూటోహాలిక్ సిట్టింగ్. ఎస్, ఫ్రూటోహాలిక్ సిట్టింగ్ చేద్దాం. నో టెల్ మీ దిస్, క్లౌడ్ కిచెన్స్ ఉంటాయి కదా, చాలా మంది క్లౌడ్ కిచెన్స్ అనేది ఒక బూమ్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్లౌడ్ కిచెన్స్ అనేది సస్టైనబుల్ కాదు అని చెప్పంటారు. వాట్ యూ థింక్? నేను క్లౌడ్ కిచెన్స్ మీద బుక్ రాద్దాం అనుకుంటున్నాను. నాట్ కిడ్డింగ్. ఓకే, 15 క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి. మేము ఒక్క క్లౌడ్ కిచెన్తో స్టార్ట్ చేసాం. మా వేర్ హౌస్ ఎక్కడైతే మేజర్ బిజినెస్ జరుగుతుందో మొత్తం వేర్ హౌస్లో జరుగుతుంది మాట. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే స్టార్ట్ చేసాం. ఏడాదిలోనే 12 పెట్టాం క్లౌడ్ కిచెన్స్. ఓకే, సో క్లౌడ్ కిచెన్స్లో నేను పిహెచ్డి అయితే చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు మా టీం కూడా చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు బెంగళూరులోని ఆల్రెడీ 5 ఓపెన్ చేసాం. సో బెంగళూరులో 20 ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ బాంబే, నెక్స్ట్ చెన్నై. క్లౌడ్ కిచెన్స్ కంట వి కాల్ ఇట్ సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ కాదు, క్లౌడ్ స్టోర్ కిచెన్స్. ఎందుకంటే క్లౌడ్ స్టోర్ కిచెన్స్ సచ్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. రోడ్డు మీద అయితే 1,00,000 పే చేస్తాను, రోడ్ వెనకాల అయితే 20,000 పే చేస్తున్నాను. సో 80,000 నాకు సేవ్ అవుతున్నారు. అండ్ క్లౌడ్ స్టోర్స్ ఆల్సో డార్క్ స్టోర్స్ అంటారు కదా, లిటరలీ డార్క్ స్టోర్స్ రోడ్డు మీద ఎందుకు ఉండడం. సో ఒక బ్రాండ్ ఒక ప్రోడక్ట్ మీద ఫోకస్ చేస్తున్నది, దానికి రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎక్కువ ఉండక్కర్లేదు. అందుకనే కదా క్యాఫే కాఫీ డేలు కానీ బరిస్తారు కానీ షట్ డౌన్ అయిపోతున్నాయి. హై రియల్ ఎస్టేట్ కాస్ట్. వస్తాడు, కాఫీ 150 రూపీస్ పెట్టి కొంటాడు, 2 hours కూర్చుంటాడు, అది రాదు. ఓకే, అదే రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్. అందుకనే గ్రేట్ కంపెనీస్ లైక్ కేఎఫ్సి కానీ మెక్డానల్డ్స్ కానీ ఇన్ని ఇయర్స్ అయినా అన్ని ఫిజికల్ స్టోర్స్లో ఎందుకు సస్టైన్ అవుతున్నాయంటే వాళ్ళ రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్ అంటారు. ఓకే, చాలా హై ఉంటుంది. మేము ఒకవేళ జ్యూస్ ఫిజికల్ సెంటర్ పెడితే మాకు ఎప్పుడు అది అవ్వదు. సో అందుకనే మేము క్లౌడ్ స్టోర్స్ పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే అగైన్ ఫాస్ట్ ఆఫ్ డెలివరీ, లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, ఎవ్రీథింగ్. ఇట్ మేక్స్ 100% సెన్స్ టు రన్ అ క్లౌడ్ స్టోర్ కిచెన్ బ్రాండ్. హ్యావింగ్ సెడ్ దట్, నువ్వు ఒక క్లౌడ్ స్టోర్ పెట్టి స్విగ్గీ జొమాటోలో లిస్ట్ చేసి నీ బ్రాండ్ సక్సెస్ అయిపోతుంటే అలా అవ్వదు. ఒక క్లౌడ్ స్టోర్ బేస్డ్ బ్రాండ్, ఒక క్లౌడ్ బేస్డ్ బ్రాండ్ వితౌట్ ఎనీ ఫిజికల్ ప్రెసెన్స్ సక్సెస్ అవ్వాలంటే ఇన్సేన్ ఎనర్జీ ఉండాలి ఫౌండర్స్కి. ఓకే, బ్రాండ్ పైన బిజినెస్ పైన ఇన్సేన్ పట్టు ఉండాలి. ఎక్కడెక్కడ మీరు మార్కెట్ చేసి, ఎక్కడ మీరు కన్జ్యూమర్స్ని ట్యాప్ చేసి, ఎలాంటి ప్రొడక్ట్ ఆఫరింగ్స్ ఇస్తే నీ బ్రాండ్ సస్టైన్ అవుతుంది. ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. క్లౌడ్ కిచెన్ పెట్టడం అనేది ఈజీ. నిజం చెప్తున్నాను, నేను ఇప్పుడు ప్లే బుక్ చెప్తే రేపు ఓపెన్ చేయగలవు. మా ఫాస్టెస్ట్ క్లౌడ్ కిచెన్ ఆపరేషన్స్ హ్యాపెండ్ ఇన్ 3 days. ఫర్ ఎగ్జాంపుల్ కార్ఖానా లాంటి క్లౌడ్ స్టోర్ 5 daysలో మేము ఎంటైర్ ఎండ్ టు ఎండ్ సెటప్ చేసాం. సో ఇంక్లూడింగ్ ప్లేస్ ఎతకడం, అడ్వాన్స్ రెంటల్ అగ్రిమెంట్, లైసెన్సెస్, స్టాఫ్ ట్రైనింగ్, మెటీరియల్ షిఫ్టింగ్ అన్నీ 5 daysలో అయిపోయి. సో క్లౌడ్ కిచెన్ పెట్టడం ఇస్ ఈజియెస్ట్ థింగ్, బట్ పెట్టి ఏం చేస్తాం, దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. రైట్. సో జస్ట్ సెటప్ కాకుండా వే ఇట్ ఇస్ టు బి రన్ కూడా మీరు తెలుసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ సస్టైనబుల్ బిజినెస్. దట్ ఈస్ ది ఎంటైర్ గేమ్. క్లౌడ్ కిచెన్ ఏంటంటే ఒక కాండ్యూట్, నీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది అంతే. ఆ క్లౌడ్ కిచెన్ నుంచి నువ్వు అమ్ముతున్నావు, ఒక ఫిజికల్ స్టోర్ నుంచి నువ్వు అమ్ముతున్నావు, ఒక రోడ్ మీద స్టోర్ పెట్టి అమ్ముతున్నావు అంతే. నువ్వు ఏంటి అమ్ముతున్నావు, నువ్వు ఎట్లా ఆఫర్ చేస్తున్నావు, దాని ప్రైజింగ్ ఏంటి, దాని మార్కెటింగ్ ఏంటి, జనాలు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా కనిపిస్తుంది, ఇవన్నీ దట్ ఈస్ ద రియల్ డీల్. ఇవన్నీ లేకుండా నువ్వు ఒక క్లౌడ్ కిచెన్ పెట్టేస్తే hundreds of క్లౌడ్ కిచెన్స్ మూసిపోతే జనాలు ఏమో ట్రెండ్ అయిపోయింది అంటారు. ట్రెండ్ అస్సలు అవ్వలేదు. క్లౌడ్ కిచెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, క్లౌడ్ స్టోర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కరెక్ట్గా మేనేజ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రూటోహాలిక్ సప్లైడ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్రూట్స్ టు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇన్ హైదరాబాద్. ఫ్రూటోహాలిక్ సప్లైడ్ ద ఫస్ట్ బ్లింకిట్ ఫస్ట్ ఫ్రూట్స్ టు జెప్టో అసలు హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇదేంటి డైరెక్ట్ స్టోర్ డెలివరీ అంటారు, డార్క్ స్టోర్ డెలివరీని డిఎస్డీస్ అంటారు. ప్రతి ఒక్క డార్క్ స్టోర్కి నేను వెళ్ళాను. ఫ్రూట్స్ అన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అని చూపించి, అంటే ఆ సెక్షన్కి ఎట్లా ఎక్కడ పెట్టాలని. వాళ్ళు 10 stores-తోని 5 stores-తోని స్టార్ట్ చేశారు. రైట్ నో 60-70 డార్క్ స్టోర్స్ ఒక్కొక్క బ్రాండ్కి. అండ్ ఐ మీన్ 15 నిమిషాలు వచ్చేయడం ఏంటి అసలు.
నేను కిందకి వెళ్ళి నేను పాల ప్యాకెట్ కొనుక్కున్నా సరే నాకు ఇంకెక్కువ టైం పడుతుంది. వాడైతే టక్కన వచ్చేస్తున్నాడు. హైటెక్ సిటీలో అయితే 6 minutes వచ్చేస్తున్నాడు. ఇన్సేన్. హైటెక్ సిటీ ఎందుకు వదిలేసాయి, మేము ఆల్మోస్ట్ క్లోజ్ టు దమ్మాయి కూడా, ఇట్స్ నాట్ ఈవెన్ ఈసీఎల్ దమ్మాయి కూడా మాకు 7 minutes వస్తుంది. మా ఇంటికి నుంచి గేట్ వెళ్ళడానికి 7 minutes పట్టుద్ది, మాకు 7 minutes వస్తుంది. ఇన్సేన్. సో ఇంత వీళ్ళు ఇంత విగరస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో డార్క్ స్టోర్ కాన్సెప్ట్ ఇస్ దేర్. స్విగ్గీలోనే జొమాటోలో ఆర్డర్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కరెక్ట్ మార్కెటింగ్ చేశారు. జనాలు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఊబర్, ఓలా ఎట్లాగో. సో స్విగ్గీ, జొమాటో కూడా అట్లాగే అలవాటు అయిపోయింది. జెప్టో కూడా అట్లాగే అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు చేస్తే నీ క్లౌడ్ కిచెన్ బ్రాండ్ని, నీ క్లౌడ్ కిచెన్ సక్సెస్ఫుల్ బిజినెస్ చేయొచ్చు. మాకు బిజినెస్ లేకపోతే మేము కూడా క్లౌడ్ కిచెన్స్ మూసేస్తాం. కానీ మూయాల్సింది క్లౌడ్ కిచెన్ కాదు. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఐడియాస్, యువర్ మార్కెటింగ్, యువర్ ప్రొడక్ట్, ఇవన్నీ ప్రైస్, ఎవ్రీథింగ్ బిజినెస్ మీద వర్క్ చేయాలి. బిజినెస్ మీద వర్క్ చేయాలి. క్లౌడ్ కిచెన్ పెట్టేస్తే క్లౌడ్ కిచెన్ మూసిపోయిందంటే ఫ్యాడ్, దాని తర్వాత ఇట్స్ అబ్సల్యూట్లీ సస్టైనబుల్. అండ్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ ఫ్రూటోహాలిక్ ఫిజికల్ స్టోర్స్ పెట్టాం మేము. ఒకటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎప్పుడైనా పెడతాం, కానీ ఒక్కొక్క సిటీకి ఫ్రూటోహాలిక్ ఫిజికల్ స్టోర్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. కియాస్క్స్ ఎక్కడైనా మాల్స్లో కానీ ఎక్కడైతే పాపులేటెడ్ ఉంటాయో ఓన్లీ ఫర్ బ్రాండ్ బిల్డింగ్, డబ్బులు చేసుకోవడానికో ప్రాఫిట్ చేసుకోవడానికో ఫిజికల్ స్టోర్ అయితే పెట్టాం మేము. దట్ ఈస్ బ్రాండ్ ఫిలాసఫీ అనుకోవచ్చు. మొత్తం 15 stores ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు? We call them culinary partners, number 1. Okay, very fancy name. ఎందుకంటే పిఎఫ్ ఆఫీస్లో అందరూ చూస్తారు కాబట్టి. అగైన్ ఈ ఇన్నోవేషన్ ఎంబీఏ కాలేజ్లో చెప్పారు. culinary partners అంటే దే ఆర్ కాంట్రాక్ట్ వర్కర్స్. యూ డోంట్ హ్యావ్ టు పే పిఎఫ్ టు దెమ్. You can save 11%, 12% in companies. Startups like us, రూపాయి ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బాటిల్ పట్టుకెళ్ళిపోతాను, ఎందుకంటే ఇది రీసైక్లింగ్ వెళ్తుంది కాబట్టి. ఒక 6 రూపాయలు సేవ్ అవుతాయి, 10 రూపాయలు సేవ్ అవుతాయి కాబట్టి. సో స్టార్టప్స్ అనేవి లీన్ ఉండాలి. ఓకే, మార్కెటింగ్లో ఎంతైనా ఖర్చు పెట్టు, బ్రాండ్ బిల్డింగ్, కానీ స్టార్టప్స్ లీన్ ఉండాలి. అందుకనే మేము ఎంప్లాయీస్ని culinary partners అంటాం. వీ హ్యావ్ కాంట్రాక్ట్స్ విత్ దెమ్ సో దట్ పిఎఫ్లు కానీ ఏవైనా ఉంటే అవి అవాయిడ్ చేయొచ్చు. దట్స్ number 1. It is absolutely legal and as per the books. Okay. ఇంకొంచెం పెద్దది అవుతే అప్పుడు మేము ఫార్మలైజ్ చేస్తాం. బట్ అందరు ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్స్ చేసి ఇట్లా చేస్తాం. ఎవ్రీ క్లౌడ్ కిచెన్ 6 into 15 90 మంది ఉన్నారు. సో మార్కెటింగ్, ఫైనాన్స్ టీమ్, క్రియేటివ్ టీమ్ అంతా కలిపి ఒక 30 మంది. సో అబౌట్ 120 people. 120 people. Yeah. And 120 people ఈ 15 stores లో లైక్ సపరేట్ అయి ఉన్నారు. 15 స్టోర్స్లోనే ఒక 80 మందో 90 మందో ఉంటారు. మిగతా సోర్సింగ్ టీమ్ ఉంటుంది, నేషనల్ సోర్సింగ్ టీమ్ ఉంటుంది, ఫార్మ్ సోర్సింగ్ టీమ్ ఉంటుంది, ఆపరేషన్స్ టీమ్. అది ఆపరేషన్స్ ఏవి. ఇదంతా కాకుండా బ్లూ కాలర్ వర్కర్స్ ఎవరైతే ప్యాకింగ్ చేస్తారో, ఫ్రూట్స్ చేస్తారు, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు కాంట్రాక్చువల్. బట్ ఇట్స్ వెరీ ఇంటెన్సివ్, లేబర్ ఇంటెన్సివ్ ఫీల్డ్. ఇంత డిస్పర్స్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు, అంటే అన్ని చోట్ల ఉన్నప్పుడు వర్క్ కల్చర్ అనేది ఎట్లా డెవలప్ చేస్తారు? వర్క్ కల్చర్ క్రేజీ టాపిక్ అది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఓకే, ఫ్యాక్ట్ 1 మా కంపెనీ చాలామంది అసలు నీ కంపెనీ ఎలా రన్ చేయాలనేది నువ్వు డిసైడ్ చేయి. ఓకే, ఇంకో కంపెనీ ఇలా రన్ అవుతుంది కాబట్టి నేను నా కంపెనీని ఇట్లా రన్ చేస్తానని చెప్పి ఎప్పుడు అనుకోకు. ఓకే, వాళ్ళ కంపెనీలో ఏదైతే చేస్తున్నారో నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు చేయి, కరెక్ట్ అనిపించకపోతే నువ్వు చేయకు. ఓకే, ఎందుకంటే రూల్ బుక్ లేదు. నీ కంపెనీ ఎట్లా రన్ చేయాలని చెప్పి రూల్ బుక్ ఎవరు రాయడు, నువ్వే రాసుకోవాలి. మా పాలసీ ఏంటంటే మా కంపెనీలో 120 మంది ఉన్నారు. దెర్ ఇస్ నో హెచ్ఆర్. ఒక డిపార్ట్మెంట్ మొత్తం లేపేసాం మేము. మాకు ఉండదు హెచ్ఆర్ ఇంకెప్పుడు. ఫ్రూటోహాలిక్లో హెచ్ఆర్ అనేది ఉండదు. ఎందుకంటే ఫౌండర్ అది హెచ్ఆర్. ఓకే, హెచ్ఆర్స్ జాబ్ ఇస్ టు, అసలు బేసిక్ జాబ్ ఇస్ టు ఇంపార్ట్ దట్ వర్క్ కల్చర్. ఓకే, and to develop that resources ఎవరైతే ఉన్నారో in the most effective possible way. Okay, HR's primary job. My father is an HR. Okay, లేబర్ రిలేషన్స్లోని పెద్ద ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలు అన్నిట్లోని లేబర్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, వాళ్ళతో అది ఇది పోరాడి యూనియన్స్ అన్నీ ఉంటాయి కదా. సో దట్ ఈస్ రియల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ రిలేషన్స్. అది పోయింది. ఇప్పుడు హెచ్ఆర్ అనేది ఇట్స్ బికమ్ వెరీ ఫ్యాన్సీ టర్మ్, రైట్? పాపం అదే నేను ఎప్పుడు అఫెండ్ చేయను. ముగ్గులు వేసుకునే వాళ్ళకి ఇష్టం అయితే వాళ్ళు ముగ్గులు వేసుకుంటారు. వాళ్ళకి యాక్టివిటీ ఇష్టం అది కదా, వాళ్ళకి ఇష్టం ముగ్గులు వేయడం, వేస్తారు హెచ్ఆర్. చాలా
ఎస్ఆర్ లో కూడా ఉన్నారు హెచ్ఆర్, మంచి పిక్నిక్ పట్టుకెళ్ళారు, మెక్డానల్డ్స్ లో ఫుడ్ సంగసేవ చేస్తున్నారు వాళ్ళు. సంగసేవ చేస్తారు. నేను అస్సలు ఎందుకంటే నా బిల్స్ అప్రూవ్ చేస్తున్నారు, దాని తర్వాత నా ఫేక్ మెడికల్ బిల్స్ అన్ని అప్రూవ్ చేశారు, పెట్రోల్ బిల్స్ అప్రూవ్ చేస్తారు. హెచ్ఆర్ని ఎప్పుడూ నేను తక్కువ అంచనా వేయను, బట్ మా కంపెనీలో హెచ్ఆర్ ఉండదు. ఓకే, సో వర్క్ కల్చర్ ఆర్ కల్చరల్ ఆర్గనైజేషన్ కల్చర్ ఇంపార్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఒక్క ఫౌండర్స్కే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ లాంటి చిన్నది, ఇప్పుడు హెచ్ఆర్ మెయిల్స్ పెడతారు, మీరు ఒకవేళ రాకపోతే కమ్యూనికేట్ చేయండి అని ఒక రిడన్డెంట్ మెయిల్ పెడతారు చాలా MNCsలో. అట్లాంటి మెయిల్ ఏం పెట్టాం మేము. ఒక 5 times మేము ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాకముందు 3 PM ఇస్ అ డెసిగ్నేటెడ్ టైం కదా, నేను 3:15 కూడా మెసేజ్ అండి, నేను రాకపోతే 3:20 వస్తే సారీ లేట్ అయిందని చెప్పి చెప్తాను. కానీ నేను సాయిదీకి మెసేజ్ చేశాను దట్ ఐల్ బి లేట్, ఐల్ బి కమింగ్ బై 3:30 అని చెప్పి. ఇది నేను మా లెటర్సే ఒక సోర్సింగ్ బ్లూ కాలర్ లేబర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ క్రేట్స్ పెట్టి లోపల పెడతారో, నేను ఒకవేళ తనకు కలవడానికి వెళ్తే లేట్ అవుతే తనకు కూడా అదే మెసేజ్ పంపిస్తాను నేను. మా ఆపరేషన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అవుతే నేను లేట్ అవుతే అదే మెసేజ్ పంపిస్తాను. Anyone in the company should do it because the founders are themselves doing it, irrespective of the position. For example, నేను లేట్గా వస్తున్నాను, నేనే బాస్ అని చెప్పి నేను నా ఎంప్లాయీస్కి ఒకవేళ ఈ మెసేజ్ ఇవ్వకపోతే దే వోంట్ బీ డూయింగ్ దిస్ సేమ్. సో ఇంపార్టింగ్ ఆర్గనైజేషన్ కల్చర్ ఆర్ వర్క్ కల్చర్, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఫౌండర్స్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. నువ్వు ఏదైతే నువ్వు అంటున్నావో అది నువ్వు పాటించి అందరికీ చూపించు, వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అవైలబుల్గా లేను, రైట్, నా ఫోన్ సైలెంట్లో ఉంది, నేను మా గ్రూప్స్లో పెట్టేశాను గైస్ వోంట్ బి అవైలబుల్ ఫ్రమ్ 4:30 to 6:30 అని చెప్పి. ఇదే సేమ్ థింగ్ మా ఎంప్లాయీస్ చాలామంది కూడా వాళ్ళు ఎప్పుడైతే అన్అవైలబుల్ ఉంటారో ఆ టైమింగ్స్ వాళ్ళు పెట్టేస్తారు. ఇదేంటంటే యాంటిసిపేషన్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు లేకపోతే ఎవరు ఆల్టర్నేటివ్, అది కూడా మేము మెన్షన్ చేస్తాం. ఇదంతా నేను మెన్షన్ చేస్తాను, నేను మెన్షన్ చేస్తే ఆఫ్ సైడ్ మెన్షన్ చేస్తారు, ఆఫ్ సైడ్ మెన్షన్ చేస్తే ఒక స్టోర్ ఎగ్జిక్యూటివ్ నుంచి స్టోర్ మేనేజర్ వరకు అందరూ అదే మెన్షన్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ యూ ఇంపార్ట్ వర్క్ కల్చర్. ఫర్ అస్ దట్ ఈస్ హెచ్ఆర్. అండ్ హెచ్ఆర్ అనేది ఇది ఆఫ్ సైడ్ కానీ లేకపోతే వర్కర్ కానీ చెప్తే జనాలు చెయ్యరు, ఫౌండర్స్ చెప్తేనే చేస్తారు. అందుకనే ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. హెచ్ఆర్ మా దృష్టిలో ఏంటంటే చిన్న చూపు అసలు కాదు. హెచ్ఆర్ ఈజ్ ప్రాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బిజినెస్ ఐడియా అద్భుతంగా ఉండొచ్చు, కాకపోతే వర్క్ కల్చర్ లేకపోతే అది ఫెయిల్ అవుతుంది. సో హెచ్ఆర్ ఫర్ అస్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ మోడల్. అందుకనే మేము తీసుకున్నాం హెచ్ఆర్ బ్యాడ్ అని కాదు. సో ఇంత జర్నీ చూసుకుంటే ఇఫ్ ఐ హ్యావ్ టు, అంటే ప్యూర్ రెసిలియన్స్ అంటారు కదా, రెసిలియన్స్ అంటే లెట్స్ జస్ట్ డూ ఇట్, హుక్ ఆర్ క్రుక్ చేసేద్దాం ఉంటాయి కదా. చాలా మందికి ఉంటది, చాలా మందికి ఉండదు. మాక్సిమం చాలా మందికి ఉండదు. ఆంటర్ప్రినర్స్ ఫెయిల్ అయ్యేది ఎందుకంటే బికాజ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో అక్కడ కొంచెం కష్టాలు వస్తాయి, ఇంకా నా వల్ల కాదురా బాబు నేను జాబ్కి వెళ్ళిపోతాను, వెనక్కిపోతారు. యూ డోంట్ డూ ఇట్, రైట్. నీ అది దాన్ని మాడుకున్నప్పుడు లగే రహో మెంటాలిటీ అన్నావు, లగే రహో మెంటాలిటీ. కానీ యాక్చువల్గా ఈ లగే రహో మెంటాలిటీలు ఉన్నప్పుడు ఎప్పుడు మన బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ని క్విట్ చేయాలి. ఎప్పుడు క్విట్ చేయాలి? ఓకే, ఈ మెంటాలిటీ ఉన్నప్పుడు, లగేరాహో మెంటాలిటీ ఉన్నప్పుడు ఇట్లా అంటే ఒక గుర్రం ఉంటుంది, గుర్రంకి ఇట్లా బ్లైండర్స్ పెడతారు కదా, అట్లా పరిగెడతాం మనం ఫోకస్డ్. కానీ విజన్, టనల్ విజన్ వచ్చేసిన తర్వాత పక్కన ఏమైతుంది, రియాలిటీ ఏంటో మర్చిపోతాం. టు బి వెరీ ఆనెస్ట్, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కూడా నేను ఇప్పుడు కూడా మార్చలేదు. నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ అదే నా డిస్క్రిప్షన్లో పెట్టుకున్నాను, ఇప్పుడు కూడా అదే ఉంటుంది, అందరు చెక్ చేయొచ్చు కూడా. హార్స్ విత్ బ్లైండర్స్ నా లింక్డ్ఇన్ డిస్క్రిప్షన్లో అది ఉంటుంది. ఎందుకంటే నాకు అంటే రైట్ ఆ రాంగ్ అగైన్ ఐ కాంట్ టెల్ ఇట్, బట్ ఒకటేదే నాకు ఏం తెలుసు అంటే ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఈదర్ ఆల్ ఇన్ ఆర్ ఆల్ అవుట్. ఓకే, అండ్ లగే రహో ఏంటంటే అగైన్ సిమిలర్ ఫిలాసఫీ, ఆ హార్స్ విత్ బ్లైండర్స్. నాకు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆప్షన్స్ ఉంటాయో, I don't know, Murphy's law, if you've heard. Everything can go wrong if... if you think about it, right? So నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు పర్సనల్, ఓకే, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు వేరే ఆప్షన్స్ ఉంటే థింగ్స్ విల్ ఆల్వేస్ పాయింట్ టువర్డ్స్ దోస్ ఆప్షన్స్. అందుకనే ఏంటంటే నాకు ఒక ఇన్విజిబుల్, ఒక ఇమాజినరీ బ్లైండర్స్ వేసుకుంటాను.
ఓకే, నాకు లేదు ఇంకో ఆప్షన్, నాకు వేరే ఆప్షన్ లేదు, ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ అందుకనే ఒకటేంటంటే రీజన్ వై ఫ్రూటోహాలిక్ ఇప్పుడు ఐ మీన్ కానీ నువ్వు ఇంతమందిని చూసావు కదా, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ స్టార్ట్అప్స్? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఫ్రూటోహాలిక్ ఇస్, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ స్టార్ట్అప్స్? ప్రతి 20లో 1. ఓకే, లైక్ 90%, 95% is failure rate. Okay, and startups to survive more than 4 years, I mean you can count in fingers. Restaurants అయితే almost close to 3%. Definitely industry, you know the numbers తెలుసు కదా. సో ఫ్రూటోహాలిక్ ఎందుకు ఉంది అంటే బిజినెస్ మోడల్ అంతా బాగానే ఉంది, చాలా మంది కంపెనీస్ కూడా బిజినెస్ మోడల్స్ బాగుంటాయి, అయినా సరే షట్ డౌన్ అయిపోతాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ మా రీజన్ ఏంటంటే ఎందుకు షట్ డౌన్ అవ్వలేదంటే ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ రెసిలియన్స్. లగేరోహో అని చెప్పాను కదా, అరే ఏదేమైనా అని ఫౌండర్స్ విల్ సమ్హౌ ఏదో ఒక వే చూసుకుంటారు, ఏదో వే చేసి ఒక గట్టెక్కిస్తారు. ఆ గట్టెక్కినప్పుడు ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. మేము ఇల్లు అయితే ఎప్పుడైతే తాకట్టు పెట్టామో ఇద్దరం, ఎప్పుడైతే బ్యాంకులో కొన్ని డబ్బులు వచ్చాయో దాని ఇమీడియట్ 1 month తర్వాత 3 crores ఫండింగ్ వచ్చింది. సేమ్ ఎప్పుడైతే ఆ డబ్బులు కూడా అయిపోయాయో, ఓకే, ఎందుకంటే బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ పెరిగితే మేము ఆపర్చునిటీకి ఎప్పుడు నో చెప్పాం, వాటికి డబ్బులు పెట్టాం. ఒక ఈక్విటీ ఇన్వెస్టర్ వచ్చాడు, వచ్చి 1 day హీ ఇన్వెస్ట్ 5 crores. 1 day 5 crores ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. మొత్తం మా సర్కిల్, ఇన్వెస్ట్మెంట్ సర్కిల్ ఏదైనా అంతా షేక్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ 5 crore పెట్టడం నాట్ ఎ స్మాల్ థింగ్. వీసీస్ 10 కోట్లు 15 కోట్లు పెడితే అనుకోవచ్చు, ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ 5 కోట్లు పెట్టాడంటే ప్యూర్లీ ఆన్ ద బిజినెస్ మోడల్ అండ్ రికార్డ్ డెసిషన్ టైం అట. 1 day పెట్టాడు. బ్రాండ్ చాలా రోజులు బట్టి చూశాడు, డెసిషన్ టు ఇన్వెస్ట్ 5 crores 1 day పెట్టాడు. సో ఆపర్చునిటీస్ వస్తాయి, నువ్వు ఉంటే వస్తాయి. నువ్వు ఒకవేళ క్విట్ చేసేస్తే ఐ మీన్ యూ వుడ్ నాట్ హ్యావ్ ది ఆపర్చునిటీ. అందుకనే సేల్ నీ నిజంగా నీ బిజినెస్ మోడల్ బాగాలేదు, రాంగ్ మార్కెట్లో ఈగోలో చేస్తున్నావు అంటే పక్కన పెట్టే. 4 years ఉన్నావంటే ఇంత డబ్బులు రేస్ చేసావు, ఇంత బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 1.5 lakh Hyderabadis have consumed Fruitaholic till now. Oh, okay. Individual consumers, not repeat. There is something to it. Okay, మేము మంత్కి 60,000 ఆర్డర్లు చేస్తున్నామంటే there is something to it. Okay, ఇప్పుడు నువ్వు క్విట్ చేస్తే డబ్బులు లేదు, లేకపోతే వీసీ ఫండింగ్ లేదు, లేకపోతే ఫ్యాన్సీగా లేదు అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫ్రూటోహాలిక్ డబ్బులు అయిపోయినా సరే విల్ ఫిగర్ సమ్ ఆఫ్ ది అదర్ వే అవుట్. 4 years చేస్తాము, 5th year కూడా చేస్తాము. అండ్ వీసీ మనీ వస్తుందా రాదా అని చెప్పి మాకైతే తెలియదు, హోప్స్ ఉన్నాయి, కానీ దానివల్ల కంపెనీ నడుస్తుందంటే నడవదు. వీసీ మనీ ఉన్నా లేకపోతే, వీసీ మనీ ఉంటే 5 cities, వీసీ మనీ లేకపోతే 2 cities మెల్లిగా ఎక్స్పాండ్ అవుతాం. వెరీ నైస్. మన మంచి వైబ్లో ఉన్నాం కాబట్టి కరణ్ జోహర్ స్టైల్లో ఒక ర్యాపిడ్ ఫైర్ చేసుకున్నాం. సార్ కరణ్ జోహర్ వెనక్కి తీసేసుకో. వద్దా? వెనక్కి తీసుకో. కరణ్ జోహర్ వెనక్కి తీసేసుకున్నా. జై బాలయ్య డాకు మహారాజ్ అన్స్టాపబుల్ ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఓకే, బిజినెస్ లో చేసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్? ఒక ఇన్వెస్టర్ మాట వింటాం. ఎంత పోగొట్టావు? వాడే పోగొట్టుకున్నాడు. వాడే డబ్బులు ఇచ్చి వాడే చేయమని చెప్పి వాడి డబ్బులే పోయాయి. దాని తర్వాత వాడికి అర్థమైంది, అరే ఇలా చేయకూడదు, అందుకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇవ్వాలి, ఎక్కువ దూరితే మన డబ్బులే పడతాయి. సో కాస్ట్లీ మిస్టేక్, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. ఒక్కసారి గంట 2 లక్షల పడుతుంది. One skill every founder should have blinders. Yes. Lagerav. Best advice నీకు ఇచ్చింది? ఒక అతను చెప్పాడు, ఎవరి అడ్వైస్ తీసుకోవద్దని చెప్పి. 101%. నేనైతే అడ్వైజ్, నేను ఇప్పుడు పాడ్కాస్ట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అడ్వైజ్ 0. మీకు నచ్చింది తీసుకోండి. అసలు అడ్వైజ్ చెప్తే వాడు విండు కూడా. అబ్సల్యూట్లీ. నేను ఐఎమ్ బిగ్ రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్. అతను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లోని నేను ఎతుకుతున్నాను ఒక్కటైనా ఇల్లాజికల్గా ఉంటుందని చెప్పి. అసలు 0 ఇల్లాజికల్ స్టేట్మెంట్స్. మనిషిలో ఎవడి మాట విండు, అడ్వైజ్లు అస్సలు వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. వాళ్ళంతా దెబ్బ తగిలిన తర్వాత
ఎప్పుడైతే నొప్పి తెలుస్తుందో అప్పుడు మారుతారు. సో అడ్వైజెస్ నో అడ్వైస్. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ సారీ పడుతుంది. వర్స్ట్ అడ్వైస్ యూ ఫాలోడ్? వర్స్ట్ అడ్వైస్ ఐ ఫాలోడ్ ఎక్కడో వస్తాయి, నువ్వు నాకు చాలా అడ్వైజులు తీసుకున్నా నేను. ఒకసారి చెప్తాను. వర్స్ట్ అడ్వైస్ ఐ ఫాలోడ్, గెడ్డని తీస్తే నాకు లోన్ శాంక్షన్ అవుతుందని చెప్పి ఒక బ్యాంక్ బ్రోకర్ చెప్తే నేనేమో ఫుట్బాల్ స్టార్టింగ్ లో గెడ్డని తీసుకుని వెళ్ళాను అనమాట. వచ్చిందబ్బా? వచ్చింది. గుడ్ అడ్వైస్. టెక్నికల్లీ ఎగ్జిట్ లోని రూట్ ఎంత, ఎగ్జిట్ ఎట్లా వెళ్ళాలో అని చెప్పారు. చూపించారు అంటే గెడ్డాలు ఉంటే ఏంటి లోన్ రావు, గెడ్డాలు తీసేస్తే లోన్లు వస్తాయంటే ఇంకా ప్రతి ఒక్కడు క్లీన్ షేవ్ చేసుకుని కూర్చుంటాడు. సో అప్పుడే నా కసి మీద ఇంకా గట్టిగా గెడ్డ ఎక్కువ పెంచేసా. గెడ్డాలు తీస్తే సినిమాలు అంటాడు, ఏ సినిమాలోనే MS నారాయణ అత్తడి దారులు అంటాడు కదా. ఏమంటాడు అక్కడ? అత్తడి MS నారాయణ అండు. పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ అంటాడు కదా, మా వాళ్ళ ఇంట్లో డ్రైవర్లు చేస్తే పిల్లలు వస్తారు. అవునవును, గుర్తుందా? గుర్తుంది. సేమ్ రావు ఎందుకు వస్తాయి సార్, ఎందుకు వస్తాయి రావు. సో వర్స్ట్ అడ్వైస్, గెడ్డని తీసేస్తే లోన్ వస్తుందని చెప్పారు, గెడ్డని తీసాను, లోన్ రాలేదు. వర్స్ట్ అడ్వైస్. స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ముందు, ఫ్రూటోహాలిక్ స్టార్ట్ చేసే ముందు, వాట్ వాజ్ ద వన్ థింగ్ యూ విష్ యూ న్యూ? వాట్ వాజ్ ద వన్ థింగ్ ఐ విష్ ఐ న్యూ? ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి అనే మైండ్ సెట్లో ఉండే. బట్ నువ్వు రూపాయికి అమ్మితే ₹2 రావాలి. ఓకే, ఈ చిన్న లాజిక్ ఇంకొంచెం గట్టిగా తెలుసుంటే, ఇంకొంచెం ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది. రూపాయి ఖర్చు పెట్టి రూపాయి వెనక్కి వస్తే కంట, రూపాయి ఖర్చు పెట్టి ₹2 వెనక్కి వస్తే అది మెయిన్ ప్రయారిటీ. అదే స్టార్టప్స్ వరల్డ్ మిస్సింగ్. రూపాయి ఖర్చు పెట్టి ₹10 తెచ్చుకుంటున్నారు. డ్రీమ్ కొలాబరేషన్ ఫర్ ఫ్రూటోహాలిక్. నేను చెప్తా, మాకు రానా కావాలి, రాహత్ నుంచి మేము ప్రొడ్యూస్ చేయాలి. డ్రీమ్ కొలాబరేషన్ అదే చెప్పేదా నేను? నేను క్రేజీ స్పోర్ట్స్ జంకీ. ఓకే, డ్రీమ్ కొలాబరేషన్ నాకు ఓకే వుడ్ బి నీరజ్ చోప్రా, వుడ్ బి PV సింధు, వుడ్ బి జ్యోతి యర్రాజీ, వుడ్ బి సాత్విక్ చిరాగ్ శెట్టి, వుడ్ బి సైనా నెహ్వాల్, వుడ్ బి ఎవ్రీ అథ్లీట్ దట్ ఈస్ పాసిబుల్. సో నేను గోపిచంద్కి వెళ్ళి బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడతాను. అథ్లీట్స్ చాలా మంది అక్కడ, నేషనల్ అథ్లీట్స్ వీళ్ళందరూ పరిగెడతారు కదా. ఐ వాంట్ కొలాబరేషన్ విత్ దెమ్. రియల్ ఫ్రూటోహాలిక్. జస్ట్ ఇమాజిన్ మొత్తం క్రేజీ అథ్లెటిక్ సెషన్ తర్వాత వాళ్ళు ఇట్లా జ్యూస్ పట్టుకొని ఫ్రూటోహాలిక్ రిఫ్రెషెస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఐ లవ్ యాక్టర్స్, బట్ నాకు తెలిసి స్పోర్ట్స్ స్టార్స్ చేస్తే ఇంకా ఎక్కువ జెన్యూన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ యువర్ గో టు స్ట్రెస్ రిలీఫ్ స్పోర్ట్స్. ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్. అది తెలిసి మా మదర్ ఫాదర్కి ఎప్పుడైనా నేను రుణపడి ఉంటే అది నాకు స్పోర్ట్స్ నేర్పించినది. 10-12 ఇప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే ఐ స్టిల్ ప్లే అబౌట్ 3 sports. ఎవ్రీ డే. బిగ్ టెన్నిస్ జంకీ, బిగ్ బ్యాడ్మింటన్, ప్యాడల్. I just love every racket sports, every sport actually. Muay Thai, name it, I love it. And I've tried it as well. F&B లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి? ఫ్రూటోహాలిక్. I think చాలా చాలా పెద్దగా అవుతుంది, మారిపోతుంది పేరు. ఓకే, ఇట్ విల్ బి అ ఫినామినా. సో మా ఇన్వెస్టర్స్ అందరికీ ఫ్రూటోహాలిక్ ఎలివేటర్ పిచ్ అనో లేకపోతే ఫ్రూటోహాలిక్ పిచ్ అనో పంపించాం, ఫ్రూటోహాలిక్ ఫినామినా అని పంపిస్తాం. అండ్ వాళ్ళని ప్లీజ్ ఇన్వెస్ట్ అని కూడా లాస్ట్లో లైన్ ఉండదు, ప్లీజ్ జాయిన్ ద ఫ్రూటోహాలిక్ ఫినామినా అని ఉంటుంది. సో వీ థింక్ ఫ్రూటోహాలిక్ విల్ బి అ ఫినామినా. ఫినామినా అంటే వాయువేగమా? ఫినామినా అంటేనా? అదృశ్యకమా? పెద్దవాడు ఆడేసాను, కట్ చేసుకోండి, దీని మీద రీల్ అట్లీస్ట్ చేయాలి. ఫినామినా ఇస్ విధ్వంసమా? విధ్వంసం ఇస్ రైట్. ఫ్రూటోహాలిక్ ఒక విధ్వంసం. ఫ్రూటోహాలిక్ విల్ బి అ విధ్వంసం. నువ్వు వైజాగ్ కాబట్టి, నేను వైజాగ్ కాబట్టి, వైజాగ్ బీచ్ రోడ్ లో కూర్చొని ఇలాగా రాత్రి ఇలా మరమరాలు మిక్స్ తింటూ, ఓకే మామా ఏదో చేయాలి, మామా కాదు మాయా 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 ఏదో చేయాలి మాయా అన్నోడికి వాట్ ఈస్ యువర్ అడ్వైస్? నేను ముందే చెప్పాను అడ్వైస్ లేదు. కాకపోతే నిజంగా నా ఫ్రెండ్ అంటున్నాడు అనుకో,
వాడి గల్లా పట్టుకొని అంటే కాలర్ పట్టుకొని చేసేమని చెప్తాను. ఎందుకంటే వర్స్ట్ థింగ్ ఇస్ హి హస్ నథింగ్ టు లూజ్. భీమవరంలో కోడి పందాల్లో డబ్బులు వేస్తారు, పోతే 10,000 పోతే వస్తే ₹1,00,000 వస్తాయి. సేమ్ వీడికి పోతే 10,000 పోతాయి, వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, పోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒకవేళ వస్తే ₹1,00,000 వస్తాయి, ఇంకెక్కువ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఎవరు చేయట్లేదు. ఓకే, నువ్వు చిన్న మురి మిక్చర్ బండి పెట్టుకున్నా నీకు నేను ఇప్పుడు కూడా మురి మిక్చర్ వాడిని ఎప్పుడైనా చూస్తే వీడు ఆ మురీలు ఎంత కొంటున్నాడు, పల్లీలు ఎంత కొంటున్నాడు, ఆ స్టాండ్ అంతా ఎంత కొంటున్నాడు, వీడి పైసలు ఎన్ని చేస్తున్నాడు, ఆ వాడికి అట్లీస్ట్ రోజుకి ₹100 ప్రాఫిట్ అయినా వస్తుంది, మాకు వస్తున్నదా లేదా. నాకు ఇదే ఆలోచన. నేను ప్రతి బిజినెస్లో చూస్తుంది ఏంటంటే వీడు రూపాయి పెడితే ₹2 వస్తున్నాయా రావట్లేదా, 50 పైసలు వస్తే వీడు ఎందుకు చేస్తున్నాడని. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ అన్నిటికీ అట్లే అవుతుంది కదా, రూపాయి పెడితే వాళ్ళకి ₹10 లాస్లు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఫ్యూచర్ వాల్యుయేషన్స్ ఇది అంటారు. ట్రెడిషనల్గా కొన్ని వేల ఏళ్ళ కొద్దీ బిజినెస్ అట్లా రన్ అవ్వట్లేదు. రూపాయి పెడితే ₹2 వస్తే చేస్తున్నారు, లేకపోతే చేయట్లేదు. సో అది నేను చెప్తాను, అరే నువ్వు చెయ్యి ఫస్ట్, నువ్వు తెలుస్తుంది నీకు. నాకు తెలిసి ప్రతి ఒక్కడు లైఫ్లోని ఒక్కసారైనా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫీలింగ్ ఒకవేళ చేస్తే, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే, అదొక లైఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, అది బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అది దిగుతుంది, కింద నుంచి కారుతుంది. లేదు 101% అంటే కారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ ఉంటేనే చేయగలరు. ఓకే, వేపకి అంత వెర్రు ఉండాలి. ఓకే, అప్పుడే చేయగలరు అండ్ బాగుంటుంది. అదొక రుచి. షడ్రుచుల్లో ఉగాది పచ్చడి అన్ని మాసాల్లో పడుతుంటది మనకి అక్కడ. కరెక్ట్, ఆ రుచి. అండ్ ఈ రుచి నేను ఎప్పుడే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ 2-3 చెప్పేదా ఇంటర్ ఫుడ్ వాళ్ళకి, అది ఎప్పుడప్పుడు కట్ చేసుకొని వేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటాం ఇప్పుడు దాకా 120 మందిలోని ఒక్కరిని కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడగలేదు, డిగ్రీ సర్టిఫికేట్లు అడగలేదు. ఓకే, ఆ రూల్ అది. ఓకే, నీ శాలరీ, నీ పొజిషన్, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీద డిపెండ్ అవ్వదు. అండ్ దానికి వ్యాలిడేషన్ ఏంటంటే, మా సిటీ ఆపరేషన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే రీజనల్ ఆపరేషన్స్ హెడ్ అయ్యాడో అతను ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్. సిటీ ఆపరేషన్స్ హెడ్ ఎవరైతే రీసెంట్గా ప్రమోట్ అయ్యాడో అతను కూడా ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్. అండ్ రెండోది ఏంటంటే, ఇద్దరు జాయిన్ అయినప్పుడు స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ కింద జాయిన్ అయ్యారు. ప్రమోషన్స్ వచ్చి దే బికేమ్ రీజనల్ హెడ్స్ అండ్ సిటీ హెడ్స్. దట్స్ నంబర్ 1. రెండోది ఏంటంటే, మేము మ్యారేజ్ బ్యూరో సర్వీసెస్ కూడా చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి నచ్చారేం. ఓకే, నాకు తెలియదు మిగతా కంపెనీలో ఎందుకంత రచ్చ చేస్తారో, మేము దగ్గరుండి పెళ్లి చేయించాం కూడా. జస్ట్ ఇమాజిన్, పెళ్ళం అదే కంపెనీ, మొగుడు అదే కంపెనీ, ఇద్దరు కలిసి 1+1=11. ఇద్దరు ముచ్చట్లు పెడతారంటే పెట్టరు. అండ్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, చక్కగా చూసుకుంటారు. వాళ్ళ కంపెనీలో ఫీల్ అవుతారు, ఇద్దరు కంపెనీలో ఉంటారు. ఒకరు మానేస్తే ఇంకొకరిని వేసుకుంటాం అని తెలుసు కాబట్టి వాళ్ళు మానేరు. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఐ మీన్, నేను ఒక ఎంప్లాయీ అయితే 101% నేను ఇంకో అమ్మాయిని చూసుకుంటే ఇట్స్ అన్ అడిషనల్ బెనిఫిట్ ఫర్ మీ. యాజ్ అ ఫౌండర్ ఐ వుడ్ లవ్ దట్ టు హ్యాపెన్. అందుకే నాకు హెల్దీ సెక్స్ రేషియో మెయింటైన్ చేయాలని చెప్పి ఎజెండా కూడా పాస్ చేసాం. ఓకే, సూపర్ రా కుమ్మేశావు. I think this is the most fun podcast I had. ఇప్పుడు వరకు ఉన్న వాటిలో మా వాళ్ళందరూ ఈ టైం ఎంత అయింది 6:30 కల్లా అందరూ అయితే 7:15 వరకు మా వాళ్ళు ఉన్నారంటే మామూలు పాడ్కాస్ట్ కాదు. నేను ఎందుకు ఎక్సైట్ అయ్యానంటే, నేను వేసే ప్రతి డైలాగ్కి మీ టీం అంతా రిలేట్ అయింది. నేను వేసే ప్రతి సినిమా రెఫరెన్స్ మీరు రిలేట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ టాక్ లా కాకుండా బిజినెస్ ప్లస్ ఫన్ టాక్ లా, ప్రాపర్ బ్యాక్ బెంచర్స్. అసలు నేను అన్నా బిగ్గెస్ట్ అసలు వివేక్ అన్న వెంటనే, వివేక్ ఇస్ నార్మల్ పాడ్ కాదు, ఎవడో అడిగాడు అని. బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. I was a backbencher all my life. Okay, and a proud backbencher. Yes. Okay, and backbencher ki first, so నేను మధ్యలో ఎప్పుడు కూర్చోలేదు. ఇదర్ టీచర్లు ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టేసేటోళ్ళు, లేకపోతే నేను లాస్ట్ బెంచ్లోనే కూర్చున్నాను. లాస్ట్ బెంచ్లో కూర్చునే రీజన్ వల్ల నాకు తెలిసి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో చాలా హెల్ప్ అయింది. ఒకటి, పాఠాలు చెప్తుంటే లంచ్ చేసేటోండి. ఓకే, సో లెసన్స్ అయితేనే ఫటాఫటా అని క్యారేజ్ అయిపోయింది.
లంచ్ బ్రేక్లో వెళ్ళి స్పోర్ట్స్ ఆడుకునేవాడిని, లేకపోతే జనాలతో మాట్లాడేవాడిని. సో లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ అయిపోయేది, మల్టీ టాస్కింగ్ అయిపోయేది. ఓ పక్క క్లాస్ వినేస్తున్నాం, ఓ పక్క ఎంజాయ్ చేసేస్తున్నాం, ఓ పక్క మీటింగ్స్ చేసేసుకుంటున్నాం. ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అప్పుడే కలిపేమాట. ఆల్మిక్స్ ఇన్ని మల్టీ టాస్క్ రావడం వల్ల నేను టాప్ రావలేదు. టాపర్ అయి ఉండే వాటికి అక్కడే మీ ఇంటి పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్ లో మంచి సెడ్ దట్ వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి. బై ద వే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో నథింగ్ ఇస్ ఫ్యాన్సీ, రైట్? సో మేము లాస్ట్ 4 years కాబట్టి మేము సాలరీ తీసుకోవట్లేదు. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ ఫీట్. ఓకే, మా డైలీ సస్టెనెన్స్ కంపెనీ నుంచి డైలీ సస్టెనెన్స్కి, అండ్ నేను చెప్పినట్టు మా మదర్ ఫాదర్ని బాబు ఫుడ్ షెల్టర్ పెట్టండి. అది కూడా లేని వాళ్ళు అయితే డెసిషన్ తీసుకోవాలి ఆంటర్‌ప్రెన్యూర్ చేయాలా లేదా అని. ఫుడ్ షెల్టర్ ఉంటే దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. శాలరీలు తీసుకోలేదు మేము, అందుకనే కంపెనీ సస్టైన్ అవుతుంది. ఇచ్చిన డబ్బుల్లో మేము శాలరీ తీసుకుంటే 1.5 years షట్ డౌన్ చేసేటోళ్ళు. ప్రతి ఎంప్లాయీకి వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ దే సంథింగ్ కాల్డ్ ఎస్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్. ఓకే, ఎవడు కూడా మా దాంట్లో ఫిక్స్డ్లో లేడు. ప్రతి ఒక్కరికి వేరియబుల్ ఉంటుంది, అండ్ వాడి పర్ఫార్మెన్స్ బట్టే వాడికి పైసలు వస్తాయి. ఒకవేళ వాడు ఉద్యోగం చేయనంటే చేయడు, లేకపోతే మానేస్తాడు. రిక్రూట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ప్రతి 10 మందిలో ఒక్కో పిచ్చోడు ఉంటాడు యాక్సెప్ట్ చేసేటోడు. వాళ్ళు దే ఆర్ విత్ ద కంపెనీ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ నెవర్ పువర్, దే ఆల్వేస్ బ్యాంక్రప్ట్. ఓకే, అండ్ ఇది వీ వేర్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. ఎందుకంటే మాకు ఈ నెల శాలరీ తీసుకోవడంలోనే కిక్ రాదు. ద బిగ్గర్ వాల్యూ దట్ వీఆర్ క్రియేటింగ్ ఇస్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్, ద బ్రాండ్ ఇట్ సెల్ఫ్. రేపు పొద్దున బ్రాండ్ సక్సెస్ఫుల్ అవుతే యూ గెట్ డిస్ప్రపోర్షనేట్ రిటర్న్స్. సో అందుకనే మేము ఏం చేస్తున్నామంటే డబ్బులన్నీ కంపెనీకి పెట్టేసి మేము మాకు బ్యాంక్రప్ట్ పొజిషన్లో ఉంటే ఏదో ఒక రోజు బ్రాండ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే అప్పుడు వీల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. Yes. What a beautiful integration. Okay, Maya. Bye, Sam. ఇక్కడ క్లోజ్ చేద్దాం. Super. Thank you for being on the podcast. My pleasure. Backbenching with Vivek. Sure.